హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా ఇన్ తెలుగు. సో ఇవాళ మనం అభియాన్ బ్యాచ్లో వన్ షార్ట్ వీడియోస్లో 3 డైమెన్షనల్ జామెట్రీ అనే టాపిక్ని కవర్ చేసుకుందాం. ఓకే, సో 3 డైమెన్షనల్ జామెట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే మనం ఆల్రెడీ 2D జామెట్రీ అంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అని కానీ లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం 2 డైమెన్షనల్ జామెట్రీలు నేర్చుకున్నాం కాబట్టి సో సేమ్ చాలా వరకు ఫార్ములాస్ 2 డైమెన్షనల్ జామెట్రీలో ఏమైతే నేర్చుకున్నామో సెక్షన్ ఫార్ములా కానీ మిడ్ పాయింట్ ఫార్ములా కానీ పాయింట్ ఆఫ్ సెంట్రాయిడ్ రైట్ ఫార్ములా ఫర్ సెంట్రాయిడ్, సో ఇవన్నీ కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది, జస్ట్ ఒక కోఆర్డినేట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అంతే రైట్. అలాగనే ఇది మరీ ఈజీ కాదు, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఓకే, అంటే ఈక్వేషన్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అలాంటివి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఎలా ఉంటుందంటే మీరు కొంచెం విజువలైజ్ చేయాలి, ఎందుకంటే ఇది 3D జామెట్రీ రైట్. సో చెప్తాను అవన్నీ రైట్ స్టూడెంట్స్. సో టుడే ఇన్ అవర్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 3D కోఆర్డినేట్స్. అసలు 3D కోఆర్డినేట్ 3D జామెట్రీ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలని నేర్చుకుందాం. సెక్షన్ ఫార్ములా, డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షనల్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, మనం ఇది వెక్టర్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే రైట్. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇది కూడా మనం వెక్టర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి జామెట్రీలో డిస్కస్ చేసుకుందాం రైట్. అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ ఆల్ దీస్ రైట్ పీపుల్. సరే, అయితే అసలు ఈ 3D జామెట్రీ అంటే ఏంటి, 3D జామెట్రీ ఎందుకు చదువుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటి వరకు ఒక రెక్టాంగిల్ చదువుకున్నాం రైట్. రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చదువుకున్నాం, లేదా స్క్వేర్ నేర్చుకున్నాం, లేదంటే ఒక సర్కిల్ నేర్చుకున్నాం. ఓకే, సర్కంఫరెన్స్ అంటాం, దాని ఏరియా అంటాం రైట్. డిఫరెంట్ టర్మ్స్ అని మాట్లాడుకుంటుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఒక ప్లేన్ అంటే ఈ సర్ఫేస్ మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో అది ఒక సర్ఫేస్. ఆ సర్ఫేస్ మీద నేను దాన్ని డ్రా చేయగలుగుతున్నాను, మనం డ్రా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్ మీద మీరు ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. సరే, బుక్ మీద ఒక స్పియర్ డ్రా చేయండి. స్పియర్ అనేది స్పియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ రైట్, ఒక ఫుట్బాల్, అది స్పియర్. సో స్పియర్ని మనం 2 డైమెన్షనల్ జామెట్రీ లేదా ఈ 2D ప్లేన్ మీద డ్రా చేయగలమా అంటే డ్రా చేయలేం. ఓకే, అది 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ అంటే ఏంటి చూడండి, అంటే ఇక్కడ ఓన్లీ రెక్టాంగిల్ అంటే ఈ ప్లేన్ మీద ఉంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొంచెం ప్రొజెక్షన్ లాగా బయటకు వచ్చింది అనుకుందాం, అంటే సింపుల్గా ఒక బ్లాక్ పెడుతున్నాం రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్లీట్ బుక్ తీసుకోండి, లేదంటే ఒక బాక్స్ తీసుకోండి రైట్. ఒకసారి చూడండి, అది మొత్తం ఒక పేపర్ మీద ఇలా పెట్టగలమా, లేదు, ప్రొజెక్షన్ బయటకు ఉంటుంది కదా కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉంది రైట్, అది మొత్తం ఇలా పెట్టినా సరే ఒక పేపర్ మీద పెట్టినా బయటకే ఉంటుంది కదా, మొత్తం జస్ట్ టచింగ్ సర్ఫేస్ ఏదైతే టచ్ అవుతుందో అది మాత్రం స్క్రీన్ పేపర్ మీద ఉంటుంది, మిగతా అదంతా బయటే ఉంటుంది రైట్. సో అది స్పేస్ అంటాం, స్పేస్లో ఉంటాయి. 3D ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా స్పేస్లో ఉంటాయి. 2D జామెట్రీ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఎ ప్లేన్, ఇలా ప్లేన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు, కానీ 3 డైమెన్షనల్ జామెట్రీ ఆబ్జెక్ట్స్ మనం రిప్రజెంట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏంటి, ఒక క్యూబ్ లేదా ఒక క్యూబా డ్రా చేద్దాం. ఓకే, ఒకసారి విజువలైజ్ చేయండి. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ టైప్ ఉంది అవునా, ఒక బాక్స్ టైప్. అయితే బాక్స్ మొత్తాన్ని నేను రిప్రజెంట్ చేస్తానంటే అది జస్ట్ రిప్రజెంట్ లైన్స్, కానీ బాక్స్ ఎలా ఉంటుంది, బాక్స్ విల్ బి ఓపెన్ అప్ అవుట్వర్డ్స్ రైట్. ఒక బాక్స్ తెచ్చి ఫర్ ఎగ్జాంపుల్ I'll bring you some, for example, okay, సో చూడండి ఈ ఫిగర్ తీసుకోండి. ఓకే, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రిమోట్. ఇది నేను స్క్రీన్ మీద ఇలా పెడుతున్నానంటే జస్ట్ ఈ సర్ఫేస్ టచ్ అవుతుంది అంతే, కానీ మిగతాదంతా బయటకు ఉంది కదా రైట్. సో దట్ ఈస్ ఎ 3D ఆబ్జెక్ట్, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ 2Dకి 3Dకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, మనకి 2 డైమెన్షనల్ జామెట్రీలో ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెండే ఉంటాయి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ రెండే. 3 డైమెన్షనల్ జామెట్రీలో ఎప్పుడైతే చూసుకున్నామో రైట్, ఇది ఒక యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది ఒక వై యాక్సిస్ అంటే ఈ ప్రొజెక్షన్ చూడండి బయటకు వచ్చేది ఇది, సో ఇది జెడ్ యాక్సిస్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 2 యాక్సిస్ నౌ వీఆర్ హ్యావింగ్ 3 యాక్సిస్. 2 డైమెన్షనల్ జామెట్రీలో ఎక్స్ అండ్ వై యాక్సిస్ అన్నప్పుడు మనం ఇక్కడ క్వాడ్రెంట్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని క్వాడ్రెంట్స్ నేర్చుకున్నాం రైట్. క్వాడ్ అంటే 4, క్వాడ్ అంటే 4, క్వాడ్రిలేటరల్ పాలిగన్ విత్ 4 సైడ్స్ రైట్. అలా ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 3D జామెట్రీలో చూడండి 8 పార్ట్స్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూమ్ తీసుకోండి రైట్, మీ రూమే తీసుకో, ఒక కార్నర్లో చూడండి, ఒక కార్నర్లో రైట్ ఎన్ని డిఫరెంట్ బ్లాక్స్ వస్తాయి అంటే ఈ రూమ్ ఒకటి వస్తుంది, పక్క రూమ్ వస్తుంది, ఆ అవతల రూమ్ వస్తుంది, అవతల రూమ్ వస్తుంది రైట్. ఈ చిన్న రూమ్లో అంటే ఆ చిన్న
కార్నర్లో చూసుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్లో ఒక పాయింట్ చూసుకుంటే ఆ పాయింట్ ఎక్కడెక్కడ ఉంది, ఈ రూమ్కి ఉంది, ఆ రూమ్కి జాయింట్ ఉంది, పక్క రూమ్కి ఆ పక్క రూమ్కి. సో 4 రూమ్స్ క్లబ్ అయితే ఒక పాయింట్ వస్తుంది. అలా ఇంకొక 4 రూమ్స్ పైన కూడా వస్తాయి కదా. ఓకే, ఇంకొక 4 రూమ్స్ పైన కూడా వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ ఉందనుకోండి, రైట్. సో ఒకే పాయింట్ దగ్గర మొత్తం ఎన్ని డిఫరెంట్ బ్లాక్స్ వస్తున్నాయి, 8 బ్లాక్స్ పాసిబుల్ అవుతున్నాయి, రైట్. ఒక్కసారి మళ్ళీ విజువలైజ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇదే పాయింట్ తీసుకుంటున్నాను, రైట్. ఇదే పాయింట్ తీసుకుంటున్నా, ఓకే, రైట్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఫోర్ రూమ్స్ వస్తాయి ఇదే పాయింట్ టచ్ చేసుకుంటూ. అలా ఇంకొక 4 రూమ్స్ దాని పైన వస్తాయి, పైన కూడా రావచ్చు కదా, రైట్. అంటే ఈ పాయింట్ని టచ్ చేసుకుంటూ ఎలా ఉంటుందంటే, పాయింట్ ఉంది, ఓకే, ఇదొక రూమ్, ఓకే, మళ్ళీ ఇదొక రూమ్, సెకండ్ రూమ్, ఇదే పాయింట్, ఇదొక థర్డ్ రూమ్, ఇదొక ఫోర్త్ రూమ్. 4 రూమ్స్కి కంబైన్డ్గా పాయింట్ ఉంది. సేమ్ ఇంకొక 4 రూమ్స్ దీని పైన రావచ్చు. దీని పైన వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్ని టచ్ చేసుకుంటే ఇంకొక 4 రూమ్స్ వస్తాయి, రైట్. టోటల్ 8 బ్లాక్స్ అవుతాయి. వాటిని 8 ఆక్టెంట్స్ అంటాం. ఏంటన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ క్వాడ్రెంట్ 4 క్వాడ్రెంట్స్, నౌ వీ విల్ టాక్ అబౌట్ 8 ఆక్టెంట్స్ నేర్చుకుందాం. ఓకే, ఆక్టెంట్ మళ్ళీ నేర్చుకుందాం, రైట్. ఇది బేసిక్. ఏంటి 3D జామెట్రీ అంటే ఏంటి, ఏం చదువుకుంటున్నాం. అందులో ఎక్స్ వై యాక్సిస్ కాకుండా XYZ యాక్సిస్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం పాయింట్ ఎలా అయితే XYని రిప్రజెంట్ చేసుకున్నామో, ఇక్కడ నుంచి XYZ అనే 3 కోఆర్డినేట్స్ని రిప్రజెంట్ చేస్తాం. X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్ అండ్ Z కోఆర్డినేట్, రైట్. సో ఇప్పటి నుంచి ఏ ఫార్ములా అయినా, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, లేకపోతే సెక్షన్ ఫార్ములా కానివ్వండి, లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ కానివ్వండి, రైట్. ఇక్కడ నుంచి ప్రతిదీ ఎక్స్ ఎలా ఉందో వై ఎలా ఉందో సేమ్ రిప్లికా ఒక జెడ్ కూడా యాడ్ అవుతుంది, రైట్. ఓకే, సరే, ఇన్ డీటెయిల్గా మళ్ళీ వెళ్దాం. ఓకే, నెక్స్ట్. సో ఇఫ్ PXYZ ఇస్ అ పాయింట్ ఇన్ స్పేస్, చూడండి PXYZ ఇస్ పాయింట్ ఇన్ స్పేస్. మనం పాయింట్ని ఒక ప్లేన్లో ఉంది, లేకపోతే ఆన్ ద ప్లేన్ అని అనట్లేదు, ఇన్ ద స్పేస్ అంటాం. అంటే మన చుట్టూ కనిపిస్తుంది కదా, ఇది స్పేస్. ఆ స్పేస్లో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ 2 డైమెన్షన్ జామెట్రీలో ఖచ్చితంగా ఒక ప్లేన్, ఒక సర్ఫేస్ మీద పాయింట్ ఉండాలి, రైట్. డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే, సో X is called X coordinate, Y coordinate, Z coordinate, all the basic things, right? Okay, mod X is the perpendicular distance of P from YZ plane. సరే, ఈ YZ ప్లేన్ అంటే ZX ప్లేన్ అంటే XY ప్లేన్ అంటే చూద్దాం. చూడండి, ఇప్పటి వరకు మనం 2 డైమెన్షన్ జామెట్రీలో 2 నేర్చుకున్నాం, X యాక్సిస్, Y యాక్సిస్. సో ఇది మొత్తం కలిపితే XY ప్లేన్, మొత్తం 4 క్వాడ్రంట్స్ కలిపితే XY ప్లేన్ వచ్చింది. అలా ఇప్పుడు చూడండి, మనం 3 డైమెన్షనల్ జామెట్రీ మాట్లాడుకున్నప్పుడు మనకి 3 యాక్సిస్ ఉంటాయి, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. చూడండి ఇక్కడ చూడండి, XY ఉంది ఇక్కడ, ఇది XY ప్లేన్, ఇది XY ప్లేన్. ఇక్కడ Z ఉంటుందా అంటే Z అంటే 0 అయిపోతుంది. ఓకే, అంటే ఈ XY ప్లేన్ మీద తీసుకున్న ఏ పాయింట్కైనా X, Y, 0 అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో XY ప్లేన్, ఇది YZ ప్లేన్, ఇది XZ ప్లేన్, రైట్. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుందాం, X, Y, Z. ఓకే, ఇదే పాయింట్ X, Y, Z. ఇప్పుడు చూడండి, జనరల్గా 2 డైమెన్షన్ జామెట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ X, Y అనుకుంటే, రైట్, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ Y అవుతుంది, ఈ డిస్టెన్స్ ఏమో X అవుతుంది, అవునా, రైట్. అందరికి తెలిసిందే, రైట్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ YZ ప్లేన్, Pకి YZ ప్లేన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే, YZ ప్లేన్ అంటే ఇదొక షీట్ మాట. ఓకే, ఇదొక పేపర్ అనుకోండి, YZ అనేది ఒక పేపర్, రైట్. అదొక ప్లేన్. సో ఇక్కడ నుంచి ఈ పేపర్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే అది ఎంత వస్తుందంటే సేమ్ చూడండి, ఇది సేమ్. ఓకే, mod X, అక్కడ కూడా సేమ్ X, mod X అక్కడ కూడా. ఓకే, డిస్టెన్స్ ఇస్ mod X. అర్థమైందా? ఇప్పుడు అలానే చూడండి, సేమ్ పాయింట్కి ఫ్రమ్ ZX ప్లేన్, ZX అంటే ఇది. ఓకే, ZX అంటే ఇది ఈ పేపర్ మీద. ఓకే, ఇది ఒక పేపర్, ఇక్కడ ఇలా ఉంది ఒక పేపర్, రైట్. సో దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసుకుంటే ఇది ఎంత ఉందంటే XZ కాబట్టి ఈ డిస్టెన్స్ Y అవుతుంది. చూడండి ఇక్కడ ఇది Y యాక్సిస్ నుంచి అయితే డిస్టెన్స్ X, ఇది X యాక్సిస్ నుంచి అయితే డిస్టెన్స్ Y. అలా XY ప్లేన్, YZ ప్లేన్కి డిస్టెన్స్ mod X, XZ ప్లేన్కి డిస్టెన్స్ mod Y. అలా ఇంకా ఏముంది, XY ప్లేన్కి డిస్టెన్స్ mod Z వస్తుంది. ఓకే,
ఫ్రమ్ XY ప్లేన్ ద డిస్టెన్స్ ఇస్ స్మాల్ z. కొంచెం విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, సో మీ రూమ్ చూసుకోండి, రైట్? ఒక కార్నర్ పాయింట్ చూడండి, అది ఆరిజిన్ అనుకోండి. అక్కడి నుంచి ఏ కార్నర్ పాయింట్ నుంచినా మనకి 3 సర్ఫేసెస్ ఉంటుంది. ఓకే, పైన, పక్కన, అటుపక్క 3 సర్ఫేసెస్. ఈ 3 సర్ఫేస్ నుంచి 3 పాయింట్స్, అంటే ఈ 3 సర్ఫేసెస్ అంటే 3 ప్లేన్స్, XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్, అట్లా 3 ప్లేన్స్. ఓకే, సరే ఇది ఒక స్పేస్. ఈ స్పేస్లో ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ XY ప్లేన్కి ఎంత డిస్టెన్స్, XZ ప్లేన్కి ఎంత డిస్టెన్స్, YZ ప్లేన్కి ఎంత డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇదిగోండి, YZ అయితే మోడ్ X, ZX అయితే మోడ్ Y, XY అయితే మోడ్ Z. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. XY ఉందంటే డిస్టెన్స్ మోడ్ Z అవుతుంది, ZX ఉంటే డిస్టెన్స్ మోడ్ Y అవుతుంది, YZ ఉంటే డిస్టెన్స్ మోడ్ X అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఏది లేదా అది వచ్చేస్తుంది అక్కడ. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, if the coordinates of P are XYZ, then its perpendicular distance from YZ, ZX, XY planes are mod X, mod Y, mod Z respectively. Same points. Okay, right. Okay, so plane and a point ఎలా రిప్రజెంట్ చేస్తామో దానికి డిస్టెన్స్ ఎంత ఫ్రమ్ డిఫరెంట్ యాక్సెస్ నేర్చుకున్నాం, రైట్? ఇఫ్ ఎ పాయింట్ లైస్ ఇన్ XY plane, then mod Z is the perpendicular distance of P from XY plane. ఇప్పుడే నేర్చుకున్నాం అది, అవునా? రైట్. అయితే చూడండి, పాయింట్ P XY ప్లేన్లో ఉంది అంటే Z 0 అయిపోతుంది, అక్కడ Z కోఆర్డినేట్ అనేది ఉండదు. ఇప్పుడు అసలు జనరల్గా XYZ అని ఏంటి చూడండి. XYZ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,2 ఎందుకంటే 2D జామెట్రీలో. సో 1 యూనిట్ అలాంగ్ X యాక్సిస్ అండ్ 2 యూనిట్స్ అలాంగ్ Y యాక్సిస్ మనం ట్రావెల్ చేస్తే 1,2కి వెళ్తాం. ఇక్కడ X యాక్సిస్ XY ప్లేన్ X యాక్సిస్ నుంచి వెళ్ళో, అలా అక్కడి నుంచి Y యాక్సిస్ నుంచి వెళ్ళో, కానీ Z యాక్సిస్ని టచ్ చేయలేదు, లేదంటే Z డైరెక్షన్ అసలు వెళ్ళలేదు. Z డైరెక్షన్లో వెళ్ళకపోవడం అంటే Z 0 అయిపోతుంది. సేమ్ 2D జామెట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,0. ఎందుకు 1,0? 1 డైరెక్షన్లో X యాక్సిస్ వచ్చాం, కానీ అక్కడి నుంచి Y డైరెక్షన్లో అసలు మనం ట్రావెలే చేయలేదు, అందుకు 1,0 వచ్చింది. ఇక్కడ XY ప్లేన్లో Z కోఆర్డినేట్ ఏముంటుందంటే, XY ప్లేన్లో అసలు Z కోఆర్డినేట్ ఉండదు. అంటే Z డైరెక్షన్లో మనం వెళ్ళము కాబట్టి Z 0. సో XY ప్లేన్లో ఉండే పాయింట్ ఎలా ఉంటుందంటే X, Y, 0, X, Y, 0 అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ద పాయింట్స్ ఆన్ YZకి X ఉండదు, సో 0, Y, Z. ZXకి Y ఉండదు, సో ZXకి Y 0, సో X, 0, Z అలా ఉంటాయి పాయింట్స్. ఓకే, పాయింట్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్, రైట్? సో ఇఫ్ XYZ లైస్ ఆన్ X యాక్సిస్, పాయింట్ ఒకవేళ X యాక్సిస్ మీద ఉంటే సేమ్ ఇక్కడలాగే X కోఆర్డినేట్ ఉంటుంది, మిగతా 2 0 అయిపోతాయి. చూడండి, ఓకే, X, 0, 0 అది దాని పాయింట్. అలా Y యాక్సిస్ మీద ఉంటే 0, Y, 0, Z యాక్సిస్ మీద ఉంటే 0, 0, Z. అర్థమైందా? రైట్. XY ప్లేన్ మీద ఉంటే Z 0 అయిపోతుంది, ఓన్లీ X యాక్సిస్ మీద ఉంటే YZ 2 0 అయిపోతాయి. అర్థమైందా? రైట్ పీపుల్. సో ఇంక చూద్దాం నెక్స్ట్ ఏముందో. రైట్, సో డిఫరెంట్ ఆక్టెన్స్ ఇందాక చెప్పుకున్నాం. మనం ఏం నేర్చుకున్నాం? క్వాడ్రెంట్స్ నేర్చుకున్నాం. అలా 2D జామెట్రీలో క్వాడ్రెంట్స్లో పాజిటివ్, X నెగిటివ్, Y పాజిటివ్, బోత్ నెగిటివ్, X పాజిటివ్, Y నెగిటివ్, రైట్? 4 పార్ట్స్, 4 డిఫరెంట్ సింబల్స్. ఇప్పుడు మన ఆక్టెన్స్లో 8 పార్ట్స్ వస్తాయి, రైట్? 8 పార్ట్స్ 1 2 3 4 వస్తాయి, దీని పైన ఇంకొక 4 వస్తాయి, రైట్? సో ఇది ఆరిజిన్ అనుకుంటే 1 2 3 4 పార్ట్స్, దాని పైన అంటే ఇదే 4 క్వాడ్రెంట్స్కి దీని పైన ఇంకొక 4 క్వాడ్రెంట్స్ పెట్టుకుంటే అది ఆక్టెన్స్ అవుతాయి, రైట్? సో ఆక్టెన్స్లో ఎలా అవుతుందంటే XYZలో ఉన్నప్పుడు ప్లస్ X డాష్ అంటే నెగిటివ్ X, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ నొటేషన్ పెద్ద యూస్ రాకపోవచ్చు, బట్ స్టిల్ యూనిట్ అండర్స్టాండ్. X డాష్ అంటే నెగిటివ్ X, సో నెగిటివ్ X, మిగతా 2 పాజిటివ్. అలా XY డాష్, సో X డాష్, ఇది 2 నెగిటివ్స్ వచ్చాయా? ఓకే, సో 2 నెగిటివ్స్ లేదు కదా, సో X డాష్, Y డాష్, Z. ఓకే, ప్రింటింగ్ మిస్టేక్, బోత్ నెగిటివ్స్ పాజిటివ్. ఓకే, అలా XY డాష్ Z, సో Y నెగిటివ్, అలా మిగతావన్నీ అప్లై చేసుకోవచ్చు. ఆల్ రైట్ పీపుల్, అర్థమైందా? ఓకే, నైస్. నెక్స్ట్, ఓకే,
ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆరిజిన్ అండ్ ఎనీ పాయింట్ పి. చూడండి, మనం ఇక్కడ నుంచి కొన్ని ఫార్ములాస్ అయితే మళ్ళీ డెరివేషన్ చూడము. ఓకే, మనకు ఆల్రెడీ 2D జామెట్రీ నేర్చుకున్నాం కాబట్టి సేమ్ ఎక్స్టెన్షన్లో మనం అవి నేర్చుకుందాం. ఓకే, సో 0,0 నుంచి x,y అనే పాయింట్కి డిస్టెన్స్ 2D జామెట్రీలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఓకే, సో ఈ డిస్టెన్స్ mod x, ఈ డిస్టెన్స్ ఏమో mod y. సో ఇవి రెండు చూసుకుని పైథాగరస్ థియరం యూజ్ చేసుకుని √x² + y². సేమ్ థింగ్ ఇప్పుడు 3 డైమెన్షనల్ జామెట్రీలో నేర్చుకుంటాం. సో ఆ డిస్టెన్స్ ఏమవుతుందంటే √x² + y² + z². ఇంకొక ఎక్స్ట్రా z కోఆర్డినేట్ వస్తుంది, ఎక్స్ట్రా z పాయింట్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందన్న అందరికీ? రైట్. ఓకే, డిస్టెన్స్ ఇస్ ఎ నాన్ నెగటివ్ నెంబర్. మనకు తెలుసు డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే 0 అవ్వచ్చు, కానీ ఇప్పుడు నెగిటివ్ అవ్వదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ నుంచి నా ముందున్న టేబుల్కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతాను. 10 meters అవ్వచ్చు. రైట్, అక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే -10 అయితే అవ్వదు కదా. రైట్, డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ నాన్ నెగటివ్, అంటే 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి తప్ప నెగటివ్ నెంబర్స్ అనేవి రావు. ఓకే, నెక్స్ట్, సో సమ్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. నెక్స్ట్, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. 2 డైమెన్షనల్ జామెట్రీలో కూడా మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ నేర్చుకున్నాం. ఏంటి అంటే షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ ఒక పాయింట్లో మామూలుగా ఫిక్స్ 0,0,0. కానీ కొన్నిసార్లు మనకి ఆరిజిన్ దగ్గరికి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని తీసుకురాగలేకపోతే మనకి ఉన్న ఆబ్జెక్ట్ దగ్గర ఒక కొత్త ఆరిజిన్ పెట్టుకొని మిగతా కోఆర్డినేట్స్ అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు దట్ కోఆర్డినేట్ మారుస్తాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆరిజిన్ పెట్టుకున్నా. రైట్, అక్కడ ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టేబుల్ ఉంది. ఓకే, లేదంటే ఒక పెద్ద రాయి ఉంది, చాలా బరువు. అయితే ఆ రాయిని నేను ఆరిజిన్ దగ్గరికి తీసుకొచ్చి దాని డైమెన్షన్స్ లేకపోతే మీద జామెట్రీ అవి క్యాలిక్యులేట్ చేద్దాం అని అనుకుంటున్నా. అయితే అది చాలా బరువుగా ఉంది, నేను అసలు మోయలేకపోతున్నా. అప్పుడు ఏం చేస్తాను? ఈ ఆరిజిన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తా. షిఫ్ట్ చేయడం అంటే అక్కడ ఉండే ఒక పాయింట్ని రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటే అక్కడ 0,0,0 చేస్తే ఇది మారిపోతుంది. అవునా? రైట్, ఏమైంది? షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్. సో ఆరిజిన్ షిఫ్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ XY యాక్సెస్ కూడా మారిపోతాయి. న్యూ X అండ్ న్యూ Y యాక్సెస్ కింద మారిపోతాయి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద న్యూ ఆరిజిన్ కదా. సో ఆ సబ్జెక్ట్ని మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటాం. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, సో షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ 0,0,0 టు ఎ న్యూ ఆరిజిన్ HK,L. సో HKL అనే న్యూ ఆరిజిన్కి మారిస్తే ముందున్న XYZ పాయింట్ ఇప్పుడు కొత్త రిఫరెన్స్ సిస్టంలో X డాష్ Y డాష్ Z డాష్ అనే ఒక రిఫరెన్స్ సిస్టంలో ఆ పాయింట్ ఏమవుతుందంటే X డాష్ విల్ బి ఈక్వల్ టు X మైనస్ H, Y డాష్ ఇస్ ఈక్వల్ టు Y మైనస్ K. ఇది మనం 2D జామెట్రీలో నేర్చుకున్నాం. Z డాష్ విల్ బి Z మైనస్ L, HKL. రైట్, X డాష్. ఓకే, సో కొన్ని బుక్స్లో ఈ X డాష్ని క్యాపిటల్ X ఇస్తాడు. నథింగ్ టు కన్ఫ్యూజ్, రెండు ఒకటే. ఓకే, X డాష్ X క్యాపిటల్ Y క్యాపిటల్ Z. రైట్, మూడు ఒకటే. ఓకే, సో ఇక్కడ నొటేషన్ కాదు ఇంపార్టెంట్, ద వే యూ చేంజ్ ద ఆరిజిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనకు తెలుసు 2D జామెట్రీలో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఎంత ఫార్ములా? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మాత్రమే. సో సేమ్ z యాక్సిస్ కూడా వస్తుంది, అది z2 - z1 హోల్ స్క్వేర్. ఓకే, సేమ్ ఫార్ములా, ఏం చేంజ్ లేదు. ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ x, y, z టు x యాక్సిస్. చూడండి మనం ఇందాక నేర్చుకున్నాం, ఇది x, ఇది y, ఇది z. ఓకే, సో స్పేస్లో ఒక పాయింట్ ఉంది, స్పేస్లో XY ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు x యాక్సిస్. ఇక్కడ నుంచి x యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, ఓకే, ఈ స్పేస్లో ఉండే ఒక పాయింట్ నుంచి x యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందండి? X, 0,0.
రైట్ సేమ్ 2 డైమెన్షనల్ జామెట్రీలో కూడా రైట్ ఇది ఎక్స్ కమ వై అనుకుంటే ఓకే ఎక్స్ కమ వై అనుకుంటే ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమవుతుంది ఎక్స్ కమ 0 వై యాక్సిస్ మీద 0 కమ వై రైట్ సో సేమ్ థింగ్ సో డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఐ మీన్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమవుతుందంటే ఎక్స్ కమ 0 సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూసుకుంటే ఓకే ఎక్స్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 0 అయిపోతుంది మిగిలింది మనకి వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ సో ఎక్స్ కమ వై కమ జెడ్ అనే పాయింట్కి ఎక్స్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే రూట్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఓకే మళ్ళీ చెప్తున్నా ఇందాకలా మనం ఎక్స్ కమ వై కమ జెడ్కి ఎక్స్వై ప్లేన్కి ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అది మాడ్ జెడ్ కానీ ఎక్స్ కమ వై కమ జెడ్కి ఎక్స్ యాక్సిస్ మీదకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అది రూట్ ఓవర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ సో ఈ రెండు మాత్రం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఓకే ఎక్స్ యాక్సిస్ మీద అన్నానంటే రూట్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్వై ప్లేన్ మీద అన్నానంటే మాడ్ జెడ్ ఓకే రైట్ సో సిమిలర్లీ ఫర్ వై యాక్సిస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండ్ ఫర్ జెడ్ యాక్సిస్ root x square and for z axis root x square plus y square respectively x square plus y square respectively okay na right next point chudama okay so we have a question show that the point a minus 490 b minus 166 c 0710 form a right angle triangle అంటే ఏంటి పైథాగరస్ థియరం అప్లికేబుల్ అయితే చాలు అదే రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు రైట్ సరే ఇప్పుడు ఏబి డిస్టెన్స్ ఎంత ఏబి డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ x2 minus x1 whole square so minus 1 minus of minus 4 so 4 minus 1 3 square plus 6 minus 9 మళ్ళీ 3 square plus 6 square so ఇదంతా 9 plus 9 plus 36 okay so ఎంత వస్తుంది 36 plus 18 సో 4 3 4 5 54 అంటే 4తో పోతుందా రైట్ లేదు 3తో పోతుంది అనుకుంటా సో 3 ఇంటూ 3 1s 3 రైట్ 3 1s 3 14 3 1s 3 24 3 8s 3 ఇంటూ 18 అవునా సో 3 ఇంటూ 18 అంటే ఇంకోలా రాయొచ్చు 3 ఇంటూ 18 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 9 సో 6 ఇంటూ 9 కదా 6 ఇంటూ 9 ఓకే అంటే యూస్ అవుతుందేమో 6 ఇంటూ 9 అంటే సో ఇది రూట్ 9 బయట 3 సో 3 రూట్ 6 ఓకే 3 రూట్ 6 ఏంటిది రైట్ సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఏబి అయితే నెక్స్ట్ డిస్టెన్స్ ఏంటి బీసీ క్యాలిక్యులేట్ చేయండి బీసీ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 1 స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 6 1 స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 6 4 స్క్వేర్ so 16 17 18 root 18 అంటే 2 into 9 so that is a 3 root 2 సరిపోయిందా ఓకే 3 root 2 3 root 6 అది ఫైన్ చూద్దాం ఒకసారి మేబీ రావచ్చు రైట్ ఏబి లేదంటే ఇలాగే ఉంచవచ్చు రూట్ 15 ఇదేమో రూట్ 18 ఓకే అలా కూడా చూద్దాం రైట్ నెక్స్ట్ ఏసీ డిస్టెన్స్ చెప్పండి ఏసీ ఇస్ ఈక్వల్ టు ఏసీ minus 4 0 so 4 square plus 7 and 9 difference is 2 so 2 square plus 10 and 0 difference is 10 square so 4 square in the 16 4 square is 16 plus 2 square is 420 plus 100 120 in right 120 name right people did we do any mistake anywhere okay so 16 plus 4 plus 100 120 right సరిపోయింది 120 అంటే 120 is 3 into 40 3 into 4 into 10 4 into 30 4 into 30 so 2 root 30 వస్తుంది రైట్ 2 root 30 సో ఆ తర్వాత రైట్ సో చూడండి అసలు ఏదైనా పాసిబిలిటీ ఉందా సో విల్ ఇట్ రిప్రజెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకసారి చెక్ చేయండి everyone please check that right so ఇచ్చిన వాల్యూస్ అయితే this will not form right angle triangle okay so answer అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ నాట్ పాసిబుల్ అయితే
ఒకవేళ ఏ అనే పాయింట్ -496, బి -166, అలాగే సి 017, ఈ 3 పాయింట్స్ పెట్టుకుని చేయండి. సో దాట్ విల్ ఫార్మ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, -4 9 ఇది 6 ఉండాలి. 6 అయితే దట్ విల్ ఫార్మ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ అందులో కూడా ఒకవేళ రెండు సైడ్స్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు మనం దాన్ని రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని కూడా అనొచ్చు. రైట్, రెండు సైడ్స్ ఈక్వల్ అయితే. ఓకే, నెక్స్ట్, show that the locus of the point whose distance from y-axis is thrice its distance from 1, 2, -1. ఓకే, సో ఇప్పుడు మనకి పాయింట్ తెలియదు కాబట్టి లెట్ ద పాయింట్ బి పి హెచ్, కే, ఎల్ ఇంకొకటి రావాలి అక్కడ. రైట్, ఇంకొక పాయింట్. రైట్, సో ఇప్పుడు లోకస్ ఆఫ్ ద పాయింట్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ y-axis. సో దీనికి డిస్టెన్స్ ఫ్రమ్ y-axis చెప్పండి నాకు ఏమవుతుందో. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. డిస్టెన్స్ ఫ్రమ్ y-axis చెప్పండి ఫాస్ట్. ఓకే, ఐల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. సరే, హింట్ చెప్తున్నా. డిస్టెన్స్ ఫ్రమ్ y-axis ఎంతో, ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 times ద డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2, -1. ఓకే, హెచ్, కే, ఎల్కి 1 to -1కి డిస్టెన్స్ 3 times ఆఫ్ ఇది. రైట్, సో చూడండి దీనికి ఏమొస్తుందో. ఫ్రమ్ y-axis అంటే mod k వస్తుందా లేదా √h² + l² వస్తుందా? ఇప్పుడే చెప్పారు, రెండు కన్ఫ్యూజ్ అవుతారని. సో జాగ్రత్త చేయండి. ఐల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. 2 minutes ఇస్ మోర్ దాన్ ఎనఫ్. చేయండి ఫాస్ట్గా. All right. Distance from y-axis అంటే రూట్ ఓవర్ y-axis కాబట్టి x² + z² √h² + l² is equal to 3 times of root over distance x - 1 whole square plus k - 2 whole square plus l plus 1 whole square. Okay, so squaring on both sides, h² + l² equal to 9 times of h - 1 whole square plus k - 2 whole square plus l plus 1 whole square. So expand చేసి bring all the terms together to one side. So you'll be getting in terms of HKL, replace that HKL. Okay, HKL వచ్చిన తర్వాత replace that with XYZ. రిప్లేస్ చేసుకుంటే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్, చేస్తారా మరి? వెరీ ఈజీ క్వశ్చన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. షో దాట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో కొలీనియర్ అంటే ఎలా చేస్తారు చూడండి. కొలీనియర్ చేయండి. ప్లీజ్ డూ దాట్ ఫర్ సమ్ టైమ్. రైట్, సో ఐల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైమ్ ఫర్ దిస్. అయితే ఎలా చేయాలి ఇది చూడండి ఒకసారి. ఏం లేదు, ఏబిబిసి అనేవి కొలీనియర్ అయ్యాయి అంటే ఎలాగే ఉండండి. ఓకే, వాట్ ఎవర్ ఆర్డర్ ఇట్ ఈస్. ఓకే,
ఏబి బీసీ ఏసీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పెద్దది ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఇస్ ద లార్జెస్ట్ అమాంగ్ దిస్. సో బీసీ షుడ్ బి ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ. ఒక ఏ ఇక్కడ ఉంది, బీసీ పెద్దది కదా, ఏ ఇక్కడ ఉంటుంది. సో బీసీ షుడ్ బి ఈక్వల్ టు బిఏ ప్లస్ ఏసీ, అట్లా, రైట్? అంటే పెద్దది ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అదర్ టూ. సో అలా ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో మనం వాటిని కొలీనియర్ అని చెప్పచ్చు. ఓకే, సో చేయండి ఫాస్ట్గా. సో ఏబి అంత, బీసీ అంత, ఏసీ అంత చూడండి ఫాస్ట్గా. ఏబి చెప్పండి. ఏబి రూట్ ఓవర్ 3 - 1, 3 - 1 2, 2 square 4 ప్లస్ -2 - 1 3 square 9 ప్లస్ 4 - 1 9. సో 18 ప్లస్ 4 22, రూట్ 22 వస్తుంది, రైట్? అలా బీసీ అలాగే ఏసీ రెండు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఫాస్ట్గా, క్విక్. చాలా ఈజీ అన్న, చాలా ఈజీ క్వశ్చన్, ఏం కష్టం లేదు ఇందులో. ఓకే, సో బీసీ ఎంత చెప్పండి. బీసీ రూట్ ఓవర్ 1 + 1 హోల్ స్క్వేర్ 2, 2 square 4 ప్లస్ 4 - 1 3, 3 square 9 ప్లస్ -2 - 1 -3 square 9. సో 9 + 9 18 ప్లస్ ఇది కూడా రూట్ 22 వచ్చింది. ఓకే, సో ఏసీ ఎంత అవుతుంది. ఏసీ రూట్ ఓవర్ 3 - of -1 4 square 16 ప్లస్ 4 + 2 6 square 36 ప్లస్ 4 + 36 72 72 16 ఎంత అవుతుంది 88. సో రూట్ 88. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ రూట్ ఓవర్ 22 × 4 విచ్ ఇస్ 2 రూట్ 22. చూడండి, ఇప్పుడు ఏసీ కదా బిగ్గెస్ట్ వన్. సో ఏసీ మనం జాగ్రత్త చూసుకుంటే ఏసీ ఇస్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ వచ్చింది. సో దట్ ఈస్ ఇనఫ్ టు సే దట్ దీస్ 3 points ఆర్ కొలీనియర్. ఈ 3 points కొలీనియర్ అని చూపించడానికి సరిపోతుంది. ఓకేనా? ఆల్ రైట్ పీపుల్, సో నెక్స్ట్ దానికి వెళ్దామా మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ద ఆరిజిన్. ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే 0, 0, 0 అంతేనా? సో రూట్ ఓవర్ 3 - 0 హోల్ స్క్వేర్ 3 - 0 హోల్ స్క్వేర్ 3 square ప్లస్ -2 - 0 హోల్ స్క్వేర్ సో 2 square ప్లస్ 4 square. సో 25 ప్లస్ 4 29 రూట్ 29. ఈజీ, ఇంకంతకంటే ఏం లేదు అందులో. ఆల్ రైట్, నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ చేయగలరు కదా. ఓకే, గుడ్. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇస్ 9. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి, ఈక్వల్ 9 చేయండి, ఫైండ్ ఎక్స్ ఫ్రమ్ దేర్. ఓకే, రైట్. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ఐసోస్లెస్. మళ్ళీ సేమ్, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ అంటే ఏవో ఒక 2 sides ఈక్వల్ అవ్వాలి, అలాగే పైథాగరస్ థీరం కూడా అప్లికేబుల్ అవ్వాలి. అలా అయినప్పుడు ఖచ్చితంగా మనం అది రైట్ యాంగిల్ ఐసోస్లెస్ అని చెప్పొచ్చు. ఓకే, సో P is a variable point such that 3PA is equal to 2PB. AB ఇచ్చేస్తాడు, P satisfies. ఓకే, సో 3 times of PA లేదంటే స్క్వేరింగ్ చేస్తే 9 times of PS square equal to 4 times of PB square. PA square అంటే డిస్టెన్స్ స్క్వేర్. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ P to A స్క్వేర్ చేస్తున్నా అంటే స్క్వేర్ రూట్ పోవడానికి. ఓకే, సేమ్ విత్ PB square, అది ఈక్వేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. గుడ్. నెక్స్ట్, షో దాట్ ద పాయింట్స్ 1 2 3 7 0 1 -2 3 4 కొలీనియర్. ఇందాక చేస్తాం మనం. ఓకే, ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ రావాలి అట్లా, రైట్? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి సెక్షన్ ఫార్ములా ఏంటి, ఒక పాయింట్ పి మన లైన్ సెగ్మెంట్ ఏబిని డివైడ్ చేస్తే పాయింట్ పి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లేదంటే ఆ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది సెక్షన్ ఫార్ములా, రైట్? ఓకే పీపుల్, జస్ట్ ఎ మినిట్. రైట్, సో ఇన్ సెక్షన్ ఫార్ములా వాట్ వీ హ్యావ్ డన్, రైట్? మనం ముందేం నేర్చుకున్నాం సెక్షన్ ఫార్ములాలో, చూడండి, పాయింట్ ఏ ఉంటుంది, పాయింట్ బి ఉంది, పాయింట్ పి డివైడ్స్ దిస్ లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో MH/n. సో అప్పుడు మనకి పాయింట్ ఏమవుతుంది, పాయింట్ పి మనకి ఇప్పటివరకు ఉన్న ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n m/2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇదే కదా మనకున్న ఫార్ములా. ఆల్ రైట్, okay, so if 3 or more points lie on the same line, they are said to be collinear points, and so APB collinear. అయితే collinear అయితే P will divide in the ratio MH/n. సో ఒకవేళ ఇదే పాయింట్ మనకి ఎక్స్టర్నల్గా ఉంది, ఇది A ఉంది, ఇది B ఉంది,
సో ఆ పాయింట్ ఒకవేళ బయట ఉన్నది అనుకోండి, అప్పుడు సేమ్ రేషియో కాకపోతే ఒక నెగిటివ్తో పెడతాం. అంటే -4:7, -2:3 అలాగా. మైనస్ ఉంది అంటే ఎక్స్టర్నల్ డివిజన్ అంది. లేదు సేమ్ MH2N రేషియో ఎక్స్టర్నల్లీ. అప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n, m ప్లస్ n m మైనస్ n, రైట్. ఇది ఇప్పటివరకు 2D జామెట్రీలు నేర్చుకున్న ఫార్ములా. సేమ్ ఫార్ములా మనకి 3D జామెట్రీలో వస్తుంది. ఓకే, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. అర్థమవుతుంది అందరికి, రైట్. ఇగో mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. సో 3D జామెట్రీలో ఒక ఎక్స్ట్రా కోఆర్డినేట్ ఉంటుంది అది. ఓకే, రైట్. మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ మనకు తెలుసు MH2N 1:1 అయితే, ఓకే, 1:1 రేషియోలో m1 n1 రిప్లేస్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ వరకు 2D జామెట్రీ ఫార్ములా, ఇంకొక కోఆర్డినేట్ పెడితే 3D జామెట్రీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ k is not equal to -1, అదే ఇప్పుడు మనం రేషియోని MH2N కాకుండా k:1 అనుకున్నాం అనుకోండి, అంటే దాని అర్థం దీన్నే m/n:1, అంటే k విల్ బి రిప్లేస్ విత్ m/n అనమాట, రైట్. సో సేమ్ ఫార్ములాని m/n:1 అనుకుని చేస్తే ఆ m/n k పెట్టుకుంటే మనకు వచ్చే ఫార్ములా ఇది. ఓకే, అయితే ఇది కొంచెం ఈజీ, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది k. మనం mn అని 2 వేరియబుల్స్ పెడితే అవి ఫైండ్ చేయడానికి మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి, 2 సాల్వ్ చేయాలి. ఇక్కడైతే జస్ట్ ఒక ఈక్వేషన్తో k వాల్యూ కనిపెట్టచ్చు. అంటే సింపుల్గా ఇక్కడ ఒకవేళ రేషియో 3:2 వచ్చింది అనుకోండి, ఇక్కడ రేషియో 3/2:1 వస్తుంది, రెండు ఒకటే, రైట్. ఇక్కడ డైరెక్ట్గా k వాల్యూ 3/2 వస్తుంది. ఇక్కడైతే రెండు ఈక్వేషన్స్ m and n సాల్వ్ చేసుకుంటే 3 and 2 వస్తుంది. ఓకే, రైట్. సో ఫైన్, are collinear, right? ఇంకేమున్నాయి? So 3 or more straight lines passing through a single point are called concurrent lines, and the point P is called the point of concurrence. ఇది కూడా మనకు తెలుసు, రైట్. నెక్స్ట్, centroid of a triangle x1 plus x2 plus x3/3, y1 plus y2 plus y3/3, z1 plus z2 plus z3/3. సేమ్ ఇక్కడ ఒక 2D z కోఆర్డినేట్ పెట్టుకుంటే థర్డ్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ద centroid of the tetrahedron. ఆ టెట్రాహెడ్రాన్ అంటే ఏంటి? టెట్రాహెడ్రాన్ అంటే, ఓకే, సో చూడండి, ఓకే, నాట్ ఎగ్జాక్ట్గా మే నాట్ బి ఏబుల్ టు డ్రా దట్, రైట్. సో ఇలా ఉంటుంది టెట్రాహెడ్రాన్. ఓకే, సో ఈ టెట్రాహెడ్రాన్లో సో సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్, దీనికి సెంట్రాయిడ్ ఏమవుతుంది? x4 y4. చూడండి మనకి 4 కోఆర్డినేట్స్, 1 2 3 4 కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4, అలాగే y4, అలాగే z4, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ yz ప్లేన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ 2 4 5 and 3 5 -4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సరే, yz ప్లేన్లో పాయింట్ ఎలా ఉంటుంది అది చెప్పండి నాకు. yz ప్లేన్లో అసలు x వాల్యూ ఉంటుందా, లేకపోతే yz ఉండదా, yz ఉంటుందా చెప్పండి నాకు. డూ ఇట్ ఫాస్ట్. రైట్, మనం ఎందుకు చెప్పుకున్నాం? yz ప్లేన్లో x కోఆర్డినేట్ 0 అయిపోతుంది. పాయింట్ ఎలా ఉంటుంది? 0, y, z చెప్పా. yz ప్లేన్లో మనకి x డైరెక్షన్ వైపు వెళ్ళం కాబట్టి x 0 అయిపోతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇది పాయింట్ 245, ఈ పాయింట్ ఏమో 3 5 -4, అవునా? 2 4 5 3 5 -4. సరే, ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి? 0, y, z. సో సేమ్ ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n చేసినప్పుడు, లేదంటే k:1 అనుకుంటే ఫార్ములా kx2 ప్లస్ x1 బై k ప్లస్ 1 అనుకుంటే ఆ x కోఆర్డినేట్ ఏమొస్తుందో దాన్ని 0కి ఈక్వేట్ చేసుకుంటాం, రైట్. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే k వాల్యూ వచ్చినా సరే మనం ఆ k వాల్యూ y అండ్ zని కూడా సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఈక్వేట్ చేస్తాను సరే, రైట్. సో అలాగే ky2 ప్లస్ ఈ k వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ వీటి రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి అది కరెక్ట్గా సాటిస్ఫై అవుతుందో చూసుకోవాలి, రైట్. సో ఆ పాయింట్, ఆ వాల్యూ ఆఫ్ k ఇక్కడ పెట్టినప్పుడు మనకి డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్.
రైట్. ఇక్కడ నుంచి కే క్యాలిక్యులేట్ చేసుకుని అది ఈ రెండిలో పెట్టాలి. రెండిట్లోని సాటిస్ఫై చేస్తేనే పాయింట్ ఆ లైన్ మీద ఉన్నట్టు. ఓన్లీ వైని సాటిస్ఫై చేసి జెడ్ని సాటిస్ఫై చేయట్లేదు అనుకోండి, అలాంటప్పుడు దట్ పాయింట్ డస్ నాట్ లై ఆన్ దట్ లైన్ సెగ్మెంట్ అని చెప్పాలి. రైట్. ఓకే, నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో కొలీనియర్ అన్నప్పుడు ఇందాక మనం ఏం చేసాము, మనం అప్పటికి సెక్షన్ ఫార్ములా కనిపెట్టలేదు, నేర్చుకోలేదు కాబట్టి మనం డిస్టెన్స్ ప్రకారం వెళ్ళాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ సి ఉంటే బి ఈస్ అ పాయింట్ డివైడింగ్ ద రేషియో k:1. రైట్. సో ఇప్పుడు ఈ బి అనే పాయింట్ని కనిపెట్టి దాన్ని 1,1,1కి ఈక్వేట్ చేయండి. ఏమొస్తుంది, ఇది x1 y1 z1, ఇది x3 y3 z3 వస్తుంది కదా. సో kx3 ప్లస్ y1 బై k ప్లస్ 1, ఇది x కోఆర్డినేట్ అవుతుంది. రైట్, ఈక్వల్ టు 1 అనుకుంటాం. అలాగే y కోఆర్డినేట్, అలాగే z కోఆర్డినేట్. ఓకే, అయితే ఇక్కడ వచ్చే k వాల్యూ మూడిట్లోనే సేమ్ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దోస్ ఆర్ కొలీనియర్. ఆ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయని చూపించుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్, ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద parallelogram whose consecutive vertices are. ప్యారలోగ్రామ్లో మనకున్న హిడెన్ ప్రాపర్టీ ఏంటి, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సేమ్ 3D జామెట్రీలో అంతే. ఓకే, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఈ రెండింటి మధ్య మిడ్ పాయింట్ కనిపెట్టండి. సేమ్ ఈ రెండింటి మధ్య మిడ్ పాయింట్ కనిపెట్టండి. బోత్ షుడ్ బి ఈక్వల్. ఓకే, సో రైట్. సో vertices are find the fourth vertex. So this is A, this is B, this is C, this is D. రైట్. ఏసీకి మిడ్ పాయింట్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏసీకి మిడ్ పాయింట్ ఏదైతే వస్తుందో మిడ్ పాయింట్, ఓకే, సేమ్ బీడీకి మిడ్ పాయింట్ కూడా అదే రావాలి. రెండు మిడ్ పాయింట్స్ని ఈక్వేట్ చేసుకుంటే మనకి ఫోర్త్ వర్టెక్స్ వచ్చేస్తుంది. ఆల్ రైట్. నెక్స్ట్, ఫైండ్ ద ఇన్ సెంటర్ ఫార్ములా గుర్తున్నదా? ఇన్ సెంటర్ ఫార్ములా సేమ్ ఏంటిది, ax1 ప్లస్ by2 bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c, ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c, az1 ప్లస్ bz2 ప్లస్ cz3 by a plus b plus c. So ఇది in center formula where small a, small b, small c are the sides opposite to angles ABC in the triangle ABC. Okay. Next, find the ratio in which the point divides the line segment joining the points. Also find the harmonic conjugate of p. ఈ రేషియో మనం క్యాలిక్యులేట్ చేయడం వచ్చు కదా. సో చేయండి, రేషియో వచ్చేస్తుంది. అయితే నెక్స్ట్ హార్మోనిక్ కాంజుగేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ p అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2:3 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అనుకుంటే దాని హార్మోనిక్ కాంజుగేట్ సేమ్ రేషియోతో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది, అంటే నెగిటివ్ రేషియోతో క్యాలిక్యులేట్ చేయాలి. లేదు 2:3 పెట్టి ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా వేయండి. ఓకే, ఇక్కడ నెగిటివ్ చేసి ఫార్ములాలో నెగిటివ్ చేస్తే 2 సార్లు నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, దట్ ఈస్ రాంగ్ అగైన్. ఇక్కడైనా చేంజ్ చేయండి, సేమ్ ఫార్ములా అప్లై చేయండి. లేదా ఇక్కడ 2:3 పెట్టి ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ అంటే ఎక్స్టర్నల్ డివిజన్ కాబట్టి -2:3 పెట్టి మళ్ళీ mx2 ప్లస్ nx1 mx2 మైనస్ nx1 ఆ నెగిటివ్ ఫార్ములా పెట్టేస్తారు. నెగిటివ్ పాజిటివ్ అయ్యి మళ్ళీ ఇదే పాయింట్ వస్తుంది. రైట్, అది ఎక్కువ మంది చేసే మిస్టేక్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద xz ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ A అండ్ B. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ xz ప్లేన్ అన్నాము అంటే మనకి y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. ఇందులో మనం yz చేసాం, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. రైట్, రిపీట్ చేయనది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC if its centroid is the origin. ఓకే, centroid is the origin. ఓకే, and the vertices A and B are. సో మనకి centroid ఫార్ములా తెలుసు కదా, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 అలాగే y అలాగే z. రైట్, సో అది మనం 0,0,0కి ఈక్వేట్ చేసుకుంటే మనకి లాస్ట్ వర్టెక్స్ వస్తుంది, ఇంకో వర్టెక్స్ వచ్చేస్తుంది. ఓకే, గుడ్. నెక్స్ట్, సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో యూ కెన్ ట్రై దాట్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ విల్ బి మూవింగ్ టువర్డ్స్ ఈస్ డైరెక్షనల్ కొసైన్స్. లేదా డైరెక్షనల్ కొసైన్స్. మనం ఇది వెక్టర్స్లో యూనిట్ వెక్టర్ నేర్చుకుంటున్నప్పుడు కూడా చెప్పాను. యూనిట్ వెక్టర్లో IJK ఏంటి అంటే
3D జామెట్రీలో దోస్ ఆర్ ఈక్వివాలెంట్ టు డైరెక్షనల్ కొసైన్స్ అని మనం అక్కడ కూడా నేర్చుకున్నాం. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి రైట్. సో ఒక పాయింట్ ఉంది రైట్, విచ్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్, బీటా విత్ జెడ్ యాక్సిస్, ఆల్ఫా విత్ వై యాక్సిస్ అండ్ గామా. ఓకే, ఈ సింబల్ గామా అంట. సో గామా విత్ జెడ్ యాక్సిస్. అయితే మనకున్న రిలేషన్ ఏంటి? మనకున్న రిలేషన్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇవి డైరెక్షనల్ కొసైన్స్. మళ్ళీ చెప్తాను, డైరెక్షనల్ కొసైన్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3D జామెట్రీలో ఎక్స్ యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్లో ఒక యూనిట్ లెంత్ తీసుకుంటే సింపుల్గా వెక్టర్స్లో అదేమవుతుంది? యూనిట్ వెక్టర్. వెక్టర్స్లో యూనిట్ వెక్టర్. ఓకే, సో సేమ్ యూనిట్ వెక్టర్ ఇక్కడ మనకి ఎల్ అనుకుందాం. ఓకే, ఎల్ రైట్, ఎల్. అలాగే ఎల్ స్క్వేర్ అంటే లెంత్ ఆఫ్ ఎల్ 1 కాదు, లెంత్ ఆఫ్ అంటే ఎల్ ఇస్ ద ఇట్స్ లైక్ ఐ క్యాప్. ఓకే, ఐ క్యాప్ అట్లా. అలాగే మనం వై యాక్సిస్ మీద ఎం, అలాగే జెడ్ యాక్సిస్ మీద ఎన్ అనుకున్నాం అనుకోండి రైట్. డైరెక్షనల్ కొసైన్స్ అంటున్నాయి ఇవి, డైరెక్షనల్ కొసైన్స్. ఓకే, డైరెక్షనల్ కొసైన్స్ అన్నప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది రైట్. ఎల్ ఈక్వల్ కాస్ ఆల్ఫా, ఎం ఈక్వల్ కాస్ బీటా, ఎన్ ఈక్వల్ కాస్ గామా. ఎల్ 1 కాదు. ఓకే, దట్ ఈస్ అ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, వెక్టర్స్ చూసుకుంటే ఇక్కడ L, M, N are called directional cosines such that L square plus M square plus N square is equal to 1. Clarity వచ్చిందా? Right? సరే, ఇంకా చూద్దాం, ఇంకా డీటెయిల్స్. Since a line in space has two directions, it has two sets of directional cosines. మనం వెక్టర్స్లో I క్యాప్, J క్యాప్, K క్యాప్ అని నేర్చుకున్నాం రైట్. అది ఎక్స్ డైరెక్షన్లో. అయితే ఎప్పుడైతే మైనస్ ఎక్స్ తీసుకుంటామో మైనస్ ఐ క్యాప్, అవునా రైట్. సేమ్ ఇలాగే ఎల్ఎంఎన్ డైరెక్షనల్ కొసైన్స్ అని తీసుకున్నప్పుడు సేమ్ లైన్కి మైనస్ ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ కూడా డైరెక్షనల్ కొసైన్సే ఇన్ ద డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, ఒకసారి ఇలా చూసుకుంటే ఒకసారి ఇలా చూసుకుందాం. సో ఎల్ఎంఎన్ అండ్ మైనస్ ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ అంటే ప్రతి లైన్కి ఎన్ని సెట్స్ ఆఫ్ డైరెక్షనల్ కొసైన్స్ ఉంటాయి, హౌ మెనీ సెట్స్ ఆఫ్ డైరెక్షనల్ కొసైన్స్ డస్ లైన్ హ్యావ్ అన్నప్పుడు ఆన్సర్ 2. ఒకటి ఎల్ఎంఎన్, ఇంకోటి మైనస్ ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్. ఓకే రైట్. సో డిసిస్ ఆఫ్ లైన్ విల్ బి ప్లస్ ఆర్ మైనస్ ఎల్ఎంఎన్. నెక్స్ట్ ఓకే, సో సపోజ్ పి XYZ ఇస్ ఎనీ పాయింట్ ఇన్ స్పేస్ as that OP is equal to R. ఓకే చూడండి, ఇప్పుడు దీన్ని పాయింట్ P ఉంది రైట్, ఇది O. సో ఓపీ డిస్టెన్స్ ఏమి ఇచ్చాడంటే మనకి R ఇచ్చాడు రైట్. ఇప్పుడు నేను ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాట్లాడతాను. ఎక్స్ యాక్సిస్ రైట్, ఇది ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ నేను ఆల్రెడీ చెప్పాను ఆల్ఫా రైట్. ఇది O, P, లెట్స్ సే ఇది Q. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్ ఆల్ఫా ఏమవుతుంది? కాస్ ఆల్ఫా పాయింట్ XYZ అయితే ఈ డిస్టెన్స్ ఆల్రెడీ ఎక్స్ మనం మాట్లాడుకున్నాం అది రైట్. సో OQ ఎక్స్ బై ఆర్ కాస్ ఆల్ఫా అంటే ఎల్ అన్నాను, ఎల్ ఈక్వల్ ఎక్స్ బై ఆర్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ టైమ్స్ ఆఫ్ ఆర్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ టైమ్స్ ఆఫ్ ఆర్ రైట్. అలాగే వై ఇస్ ఈక్వల్ టు ఎం టైమ్స్ ఆఫ్ ఆర్ వస్తుంది, ఇస్ దట్ ఈక్వల్ ఎన్ టైమ్స్ ఆఫ్ ఆర్. ఓకే చూడండి, ఎల్ఎంఎన్ అనేవి డైరెక్షనల్ కొసైన్స్ అన్నాను. సో ఎనీ మల్టిపుల్స్ ఆఫ్ దిస్ అంటే ఆర్ టైమ్స్ ఆఫ్ ఎల్, ఆర్ టైమ్స్ ఆఫ్ ఎం, ఆర్ టైమ్స్ ఆఫ్ ఎన్ ఆర్ కాల్డ్ డైరెక్షనల్ రేషియోస్. ఇది డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ వెక్టర్స్ నేర్చుకున్నప్పుడు. డైరెక్షనల్ కొసైన్స్ కి ఎనీ మల్టిపుల్స్ ఆఫ్ డిసిస్ విల్ బి కన్సిడర్ యాస్ డిఆర్స్. ఓకే, సో డిఆర్స్ మనం ఇంకా నేర్చుకుందాం, ఇంకా స్టార్ట్ చేయలేదు, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఎక్స్ ఈక్వల్ ఎల్ఆర్, వై ఈక్వల్ ఎంఆర్, జెడ్ ఇస్ ఈక్వల్ ఎన్ఆర్. ఓకే, అది పాయింట్ XYZ. సో డైరెక్షనల్ రేషియోస్ తెలిసి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ తెలిస్తే డైరెక్ట్గా మనం పాయింట్ రాసేయచ్చు. ఓకే నెక్స్ట్, సో ఓకే, సో సపోజ్ P is a point in space that OP is equal √3 and OP makes angles π/3, π/4, π/3 with OX, OY, OZ respectively. ఇప్పుడు ఏముంది చూడండి, ఒక పాయింట్ P ఉంది, OP √3 అంటే R.
ఇది ఓ ఇది పి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ √3 ఇచ్చాడు. అలాగే యాంగిల్స్ అంటే దీని కాస్ ఆల్ఫా ఏమవుతుంది, కాస్ π/3, కాస్ π/3, కాస్ 60 1/2, ఓకే, కాస్ π/4 1/√2, కాస్ మళ్ళీ π/3 1/2, రైట్. సో దీస్ ఆర్ LM అండ్ డైరెక్షనల్ కొసైన్స్. ఇవేంటి, డైరెక్షనల్ కొసైన్స్, DCs. ఓకే, సో విత్ OZ OX రెస్పెక్టివ్లీ. సో పాయింట్ ఏమవుతున్నప్పుడు √3 టైమ్స్ ఆఫ్ L, సో √3/2, అలాగే √3/√2, √3/2. సో పాయింట్ P ఏమవుతుందంటే నేర్చుకున్నాం LR, MR, NR. సో అది √3/2, √3/√2, √3/2. అర్థమైందా? ఆల్ రైట్. సో దట్ ఈస్ how to find the point when the distance and directional cosines are given. Okay, so if PXYZ is a point in space, then the directional cosines of OPR. Okay, అయితే చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, x is equal to LR నేర్చుకున్నాం. సో L ఏమవుతుంది, L ఈక్వల్ x/r, అలా M is equal to y/r, అలాగే N is equal to z/r అవుతుంది. N is equal to z/r. ఓకే, సో x/r, r అంటే ఏంటి, r is the distance from origin to that point. So √x² + y² + z². So xyz, for example, 1, 2, 3 అనే పాయింట్ ఇస్తే దీని డైరెక్షనల్ కొసైన్స్ ఎలా రాయాలంటే 1/√1² + 2² + 3², 9 + 4, 13 + 14, 1/√14, 2/√14, 3/√14 విత్ +or- కూడా పెట్టచ్చు. ఓకే, ఎందుకంటే డైరెక్షన్ పాజిటివ్, అటువైపు ఇటువైపు, రైట్. సో సింపుల్ క్యాలిక్యులేట్ చూడండి, ఇది వెక్టర్ అయితే I + 2j + 3k అనే వెక్టర్ అయితే దాని యూనిట్ వెక్టర్ ఇది I బై దాని మాడ్యులస్, ఐ మీన్ A/mod A. అప్పుడు ఏమవుతుంది, A క్యాప్ అవుతుంది. ఓకే, ఇది A క్యాప్, ఇది A బార్ అయితే ఇది A క్యాప్. సో సింపుల్గా వెక్టర్స్లో ద పాయింట్ ఈజ్ ద వెక్టర్, పొజిషన్ వెక్టర్ అనుకుంటాం కదా అక్కడ, అదే పొజిషన్ వెక్టర్ ఇక్కడ పాయింట్. ఓకే, the point and the directional cosines are nothing but the unit vector. Directional cosines is nothing but the unit vector. Okay, so రెండిటిని కంపేర్ చేసుకోవడం అంటే ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వెక్టర్స్లో ఉండే క్వశ్చన్ని మనకి రాకపోయినా 3Dతో కంబైన్ చేసుకుని 3Dలో కన్వర్ట్ చేసుకుని ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. లేదా 3D క్వశ్చన్ అర్థమవకపోయినా దాన్ని వెక్టర్స్ కింద తీసుకొచ్చి వెక్టర్ అప్లికేషన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ important. Next, if L, M, N are directional cosines of a line L, then L² + M² + N² is equal to 1. Okay, దాన్ని చూస్తున్నాం అది. నెక్స్ట్, the directional cosines of directed line PQ. చూడండి, ఇప్పుడు పాయింట్ P ఉంది, పాయింట్ Q ఉంది. ఓకే, పాయింట్ P ఉంది, పాయింట్ Q ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ A1, B1, C1 అనుకుందాం, ఇది A2, B2, C2 అనుకుందాం. ఓకే, వెక్టర్స్లో మనకి PQ బార్ రావాలంటే ఏం చేసాము, ఈస్ ఈక్వల్ టు A2 - A1 ఇంటూ I ప్లస్ B2 - B1 ఇంటూ J ప్లస్ C2 - C1 ఇంటూ K. వెక్టర్స్లో నేర్చుకున్నాం అది పొజిషన్ వెక్టర్ ఆఫ్, ఐ మీన్ ద వెక్టర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ PQ, ద లైన్ సెగ్మెంట్ PQ, సారీ, రైట్. సో సేమ్ ఇక్కడ మనకి x1, y1, z1 ఉంది, ఇక్కడ x2, y2, z2 ఉంది. సో PQకి ఏమవుతుందంటే PQకి డైరెక్షనల్ కొసైన్స్ x2 - x1, y2 - y1, z2 - z1 ఆ వెక్టర్ అయితే డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే r అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఓకే, వేర్ r is equal to √σ అంటే సమ్మేషన్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. అయిపోయిందా? క్లియర్, సింపుల్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ PQ. సింపుల్గా యూనిట్ వెక్టర్ అలాంగ్ PQ. ఇదేంటి, యూనిట్ వెక్టర్ అలాంగ్ PQ. సో వెక్టర్స్కి రిలేట్ చేసుకుని నేర్చుకుంటే ఏ కొత్త ఫార్ములా అవసరం లేదు, సేమ్ వెక్టర్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్. Okay, so one question is there, so please try that. I'll give you 2 minutes of time. చదవండి, క్వశ్చన్ చదివి ట్రై చేయండి. If PQ are 2 points, find the DCs of OP, QO, PQ, where O is the origin. So జాగ్రత్త చూడండి ఏం అడిగాడు.
ఆల్ రైట్ ఓకే చూద్దాం అయితే. సో ఇప్పుడు ఓపీ అంటే సింపుల్గా ఓపీకి ఏమి ఉంది, ఓపీకి సేమ్ 2 3 - 6 చూడండి. ఓపీ అంటే ఏంటి, ఓకే పి మైనస్ ఓ రైట్, పి మైనస్ ఓ, పి ఏమో 2 3 - 6, ఓ అంటే ఆరిజన్. సో పి మైనస్ ఓ చేసినప్పుడు సేమ్ 2 3 6 వస్తుంది, 2 3 - 6. అయితే డిసిస్ అడిగాడు కాబట్టి 2/√2/3² + 3² + 6² అంటే ఏమొస్తుంది, 2/4 6² 36 9 + 4 ఎంత, 9 + 4 13. సో ఇదంతా వస్తుంది 49 అంటే 7. సో 2/7 3/7 -6/7. దీనికి ఏం ప్రాబ్లం ఉండదు డీసీస్. కానీ ఎప్పుడైతే క్యూఓ చూసుకుంటున్నామో, క్యూఓ అంటే ఓ మైనస్ క్యూ అంటే రివర్స్లో. సో మొత్తం నెగిటివ్ అవుతుంది, క్యూ ఏది కదా. ఓకే ఇప్పుడు 3 - 4 5 రావు, -3 4 -5 వస్తుంది. ఎందుకంటే గోయింగ్ ఫ్రమ్ క్యూ టు ఓక్యూకి అయితే ఇదే వస్తుంది డైరెక్ట్గా, ఓక్యూకి అయితే ఇదే డైరెక్ట్గా, బట్ క్యూఓకి రివర్స్ అవుతుంది. అండ్ పీక్యూ ఏంటి, పీక్యూ ఇస్ ఓ ఓక్యూ మైనస్ ఓపీ అంటే క్యూ మైనస్ పి, ఓక్యూ మైనస్ ఓపీ రైట్. అది అలా యూజ్ చేసుకుని డివైడ్ బై √3² + 4² + 5². ఇది మీరు వెక్టర్ కడుతున్నారు, కానీ వెక్టర్కి డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ చేస్తేనే యూనిట్ వెక్టర్ వస్తుంది. అదే మనకి ఇక్కడ డైరెక్షనల్ కొసైన్స్. అర్థమవుతుందా? ఆల్ రైట్ ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద డిసిస్ ఆఫ్ అ లైన్ దట్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ యాక్సెస్. ఈక్వల్ యాంగిల్స్ అంటే ఆల్ఫా బీటా గామా అన్ని ఈక్వలే, అన్ని ఈక్వలే. సో ఆ ఈక్వల్ వాల్యూ ఎంత, రైట్, cos² alpha + cos² beta + cos² gamma is equal to 1. So cos² alpha is equal to 1/3. So cos alpha is equal to ±1/√3. అది cos alpha. ఓకే సో డిసిస్, ఈ లైన్కి డిసిస్ కనిపెట్టాలి. చేస్తారా మరి? ఆల్ రైట్, సేమ్ డిసిస్ అంటే ఇదే cos alpha, cos beta, cos gamma. సో ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి సేమ్ 1/√3 1/√3 1/√3 లేదా -1/√3 -1/√3 -1/√3 అంతే, ఇంకేం లేదు దాంట్లో. ఫైండ్ ద డిసిస్ ఆఫ్, ఇఫ్ ద డిసిస్ ఆఫ్ లైన్ ఆర్ 1c 1/c 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 ఫైండ్ సి. సో ఎప్పుడైతే డిసిస్ అన్నామో ఇది LMN అయిందో మనకున్న రిలేషన్ L² + M² + N² is equal to 1. L² + M² + N² = 1 అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్ రైట్ నెక్స్ట్ find the direction cosines of two lines which are connected by the relations L plus M plus N equal to 0 and Mn minus 2NL minus 2LM is equal to 0. మనకున్న రిలేషన్ మనకున్న తెలిసింది L² + M² + N² ఒక్కడే తెలుసు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ అంటే టూ లైన్స్ L1 M1 N1 L2 M2 N2 అనే 3 లైన్స్ ఉండే, 2 లైన్స్ ఉండే, ఆ రెండు కూడా ఇవి సాటిస్ఫై చేస్తుంది. అంటే సింపుల్గా ఈ రెండు సాల్వ్ చేసుకొని వచ్చే వాల్యూస్ LMN మనం కనిపెట్టాలి రైట్. సో ఒక 2 minutes మీరు ఎలా ట్రై చేస్తారో ట్రై చేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ హింట్ అండ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్.
రైట్. ఓకే పీపుల్, సో టైమ్ ఇస్ డన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి యాక్చువల్గా ఇక్కడ ఎల్ఎంఎన్ అనేవి యాక్చువల్గా 3 డిఫరెంట్ నెంబర్స్, ఐ మీన్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. 3 డిఫరెంట్ వేరియబుల్స్ని సాల్వ్ చేయడానికి మనకి 3 ఈక్వేషన్స్ ఉండాలి, కానీ మనకు ఉన్నది 2. అయితే ఇది ఎలా చేస్తామంటే ఈవెన్ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నా సరే సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ సింపుల్ రేషియోస్ కాబట్టి. ఓకే రైట్. సో సింపుల్గా చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక L/M తెచ్చినా, లేకపోతే N/L, లేకపోతే L/N, ఇలా రేషియోస్ 1 or 2 రేషియోస్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీనికి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, L + M + N = 0 ఉంది, రైట్. సో L ఏమవుతుంది, L = -M - N. సో అది తెచ్చి ఇక్కడ పెట్టండి, ఇదేమవుతుంది, దిస్ కంప్లీట్ ఈక్వేషన్ విల్ నౌ కన్వర్ట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ M and N. సో ఇప్పుడు 3 వేరియబుల్స్లో ఉండే ఈక్వేషన్ 2 వేరియబుల్స్లోకి వచ్చేస్తుంది. L = -M - N తెచ్చి ఇక్కడ పెట్టి, రైట్, అది సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఓన్లీ M, N 2 వేరియబుల్స్లో ఉండే ఈక్వేషన్ వచ్చేస్తుంది. 2 వేరియబుల్స్లో ఉండే ఈక్వేషన్ వచ్చేస్తుంది, అవునా కదా. సో 2 వేరియబుల్స్ ఉంటే ఏమవుతుంది, మనం డైరెక్ట్గా M/N తీసుకురావచ్చు, అవునా. అంటే సింపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి x² + y² + 3xy = లెట్స్ సే ఒక 0 ఉంది అజ్యూమింగ్. సో ఇప్పుడు డివైడ్ బై y² చేస్తాం అనుకోండి, సో అప్పుడు ఏమొస్తుంది, x/y² + 1 + 3x/y = 0. సో ఈ మొత్తం ఈక్వేషన్ x/y అనే ఒక సింగిల్ టర్మ్లోకి వచ్చేస్తుంది ఈజీగా సాల్వ్ చేయడానికి. ఓకే రైట్. సో పెట్టి M/N, అలాగే నెక్స్ట్ మిగతా రేషియోస్ కూడా అక్కడి నుంచి వస్తాయి. ఓకే, M/N రేషియో వచ్చిన తర్వాత యూ కెన్ సబ్స్టిట్యూట్ బ్యాక్ టు గెట్ అదర్ రేషియోస్. ఓకేనా రైట్. సో LMN వచ్చిన తర్వాత ఇన్ డిఫరెంట్ వాల్యూస్ ఇందులో తీసుకొచ్చి పెట్టండి, = 1 చేస్తే మీకు ఆ రేషియోస్ కరెక్ట్గా వచ్చేస్తాయి. L ఎంత, M ఎంత, N అనేది వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా రైట్. సో ప్లీజ్ ట్రై దట్. ఓకే, సో ఇంక చూద్దాం ఇంకేమున్నాయో. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనకి డీసీస్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది డిఆర్స్. ఇందాక చెప్పుకున్నాం, డైరెక్షనల్ కొసైన్స్ కాదు, డైరెక్షనల్ రేషియోస్. ఎనీ మల్టిపుల్ ఆఫ్ డైరెక్షనల్ కొసైన్స్ విల్ గివ్ యూ డైరెక్షనల్ రేషియోస్ అని నేర్చుకున్నామా. అంటే చూడండి, LMN అనేవి డైరెక్షనల్ రేషియోస్ అయితే, డైరెక్షనల్ కొసైన్స్ అయితే × 2 చేయండి, × 3, × 4, × 5, × 6, × 1.2, × √2, వాట్ ఎవర్ యూ డూ, ఆల్ దోస్ విల్ కమ్ అండర్ డిఆర్స్. అంటే ఒక లైన్కి డీసీస్ 2 ఉంటాయి, ఒకటి LMN, ఇంకోటి -L, -M, -N. కానీ ఇన్ఫైనైట్ డైరెక్షనల్ రేషియోస్ ఆర్ పాసిబుల్ ఫర్ ఎ లైన్. ఓకే, ఎన్ని డైరెక్షనల్ రేషియోస్ అంటే ఇన్ఫైనైట్. ఓకే రైట్. సో చూడండి, సేమ్ A² + B² + C² = K². అంటే ఏ ఏమవుతుంది ఇక్కడ, ఇందాక చెప్పా, A = K × L, B = K × M, C = K × N. ఇందాక సేమ్ R అనుకుని చేస్తాం. ఓకే, ఈ డిస్టెన్స్ ఇది O, ఇది P అయితే, ఈ డిస్టెన్స్ R అయితే X ఏముంది, LR, MR, ZR అని నేర్చుకున్నామా సేమ్. ఓకే, ఇక్కడ R బదులు K. ఆ K ఏదైనా అవ్వచ్చు, R అనే కాదు, R ఇస్ అ డిస్టెన్స్ హియర్, కానీ K ఏదైనా అవ్వచ్చు, ఎనీ కాన్స్టెంట్ 2, 3, 4, 5, √2, 1.1, 1.2, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అయితే ఇప్పుడు మనకి తెలిసిందేంటి, L² + M² + N² = 1. ఆ రిలేషన్ యూజ్ చేసుకుంటే A² + B² + C² = K² వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్, రైట్. సో K = ± √A² + B² + C², రైట్. K ఇదే అవ్వాల్సిన అవసరం లేదు, K క్యాన్ బి ఎనీ కాన్స్టెంట్, రైట్. అందులో ఒక కాన్స్టెంట్ √A² + B² + C², ఇంకొక కాన్స్టెంట్ -√A² + B² + C². అర్థమవుతుందా, రైట్. నెక్స్ట్ ఓకే, సో సేమ్ డైరెక్షనల్ కొసైన్స్ ఇందులో నేర్చుకున్నాం కదా, పాయింట్కి దాన్ని యూనిట్ వెక్టర్తో డివైడ్ చేసుకుందాం, మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసుకుందాం, మనకి యూనిట్ వెక్టర్ వస్తుంది అనుకున్నామా సేమ్. ఓకే, సో డైరెక్షనల్ కొసైన్స్ ABC అనేది పాయింట్ అనుకుంటే డివైడెడ్ బై ఇట్స్ magnitude. Okay, next, if ABC are directional ratios of a line, A² + B² + C² is not equal to 1 in general. ఎందుకు నాట్ ఈక్వల్ టు 1, డైరెక్షనల్ కొసైన్స్ అయితే 1,
డైరెక్ట్ ఆలోచించద్దు. డైరెక్షనల్ కొసైన్స్ అయితే 1. డైరెక్షన్ రేషియోస్ అన్నప్పుడు మనం ఒక మల్టిపుల్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అది జనరల్గా నాట్ ఈక్వల్ టు 1 అవుతుంది. కానీ డైరెక్షనల్ కొసైన్స్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ డైరెక్షనల్ రేషియోస్. బట్ నాట్ ఆల్ డైరెక్షనల్ రేషియోస్ విల్ బికమ్ డైరెక్షనల్ కొసైన్స్ unless and until that satisfies the relation L square plus M square plus N square is equal to 1. Okay, right. So in the నేర్చుకున్నాం సేమ్ x2 minus x1 by root over ఆ distance అంతా, right? So point x1 y1 x1 y1 z1 x2 y2 z2 అనుకుంటే సో ద డైరెక్షనల్ కొసైన్స్ మళ్ళీ సేమ్ డైరెక్షనల్ కొసైన్స్ కాక ఇవన్నీ నేర్చుకున్నది ఇందాల మనం, రైట్? ఓకే, సో ఆ డైరెక్షనల్ కొసైన్స్కి ఇంటూ ఏ మల్టిపుల్ చేస్తే డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. సో ఈ డైరెక్షనల్ కొసైన్స్కి ఇంటూ సేమ్ ఇదే నెంబర్తో మల్టిప్లై చేసండి. అంటే ఇది ఆర్ యాక్చువల్గా డిస్టెన్స్. సో ఇంటూ ఆర్ చేసి రెండు క్యాన్సిల్ అయిపోతే సో x2 minus x1 y2 minus y1 z2 minus z1 will directly become directional ratios. So x2 minus x1 y2 minus y1 z2 minus z1 are proportional to directional cosines. So they are directional ratios. Okay, right? So directional cosines of OP అనుకున్నాం. అదే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓపీ అవుతుంది డైరెక్ట్ దీంతో మల్టిప్లై చేస్తే మనకి మిగిలేదు XYZ. అంటే ఒక పాయింట్ XYZ ఉంటే దానికి డైరెక్షనల్ రేషియోస్ అదే పాయింట్ అవుతుంది. ఇంటూ 1 చేస్తే అదే పాయింట్ వస్తుంది. ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 1/2 ఇంటూ 1/3 అన్ని డైరెక్షనల్ రేషియోసే. అందులో ఒకటి లేదంటే 2, ఓకే, విత్ ప్లస్ ఆర్ మైనస్. సో అవి 2 మాత్రమే డైరెక్షనల్ కొసైన్స్ అవుతాయి ఎప్పుడైతే L square plus M square plus N square 1 అయిందో, లేదా x square plus y square plus z square equal to 1 అయిందో అప్పుడు అవి డైరెక్షనల్ కొసైన్స్ అవుతాయి. మిగతా అన్ని మల్టిపుల్స్ కూడా డైరెక్షనల్ రేషియోసే అవుతాయి. ఓకేనా, రైట్? సో చేయండి ఇది. ఇఫ్ P and Q are 2 points, directional ratios of PQR చూడండి, PQ కదా, సో Q minus P 1 minus of minus 2 3 2 minus 4 minus 2 3 minus of minus 5 8. Okay, so question కాదు, just direct point. So x2 minus x1 y2 minus y1 z2 minus z1 will directly become the directional ratios. Directional cosines అవ్వాలి అంటే మాత్రం ఇవన్నిటికి డివైడెడ్ బై రూట్ ఓవర్ 3 square plus 2 square plus 8 square దాంతో డివైడ్ చేస్తేనే మనకి డైరెక్షనల్ కొసైన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ఎ మినిట్. ఆల్ రైట్, ఓకే. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. రైట్, సో ఇఫ్ L1 M1 N1, ఓకే, చేశారా? ఇది అందరూ చేశారా? ఫైన్, దిస్ డన్, రైట్? ఓకే, L1 M1 N1 L2 M2 N2 are directional cosines of two lines and theta is the angle between them. So cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2. మీరు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ నేర్చుకుని ఉంటారు, రైట్? యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ సేమ్ ఫార్ములా. అక్కడ ఏమవుతుంది? A1 A2 plus B1 B2 plus C1 C2, అవునా? సేమ్ ఇక్కడ cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2 with modulus. ఓకే, ఈ మోడ్ దేనికంటే టు మేక్ ఇట్ as a పాజిటివ్. ఎందుకు? మనకి వెక్టర్స్లో యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ 0 to π అవ్వచ్చు, కానీ జామెట్రీలో యాంగిల్ బిట్వీన్ లైన్స్ అన్నప్పుడు ఎప్పుడూ కూడా అక్యూట్ యాంగిలే అవుతుంది. అంటే 0 to π/2 మధ్యలో ఉంటుంది. సో ఈ 0 to π/2 మధ్యలో ఎప్పుడూ కూడా కాస్ థీటా పాజిటివ్ కాబట్టి ఇక్కడ మోడ్యులస్ పెడతాం. ఒకవేళ ఆన్సర్ నెగిటివ్ వచ్చినా సరే మోడ్యులస్ విల్ మేక్ ఇట్ యాస్ పాజిటివ్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్, సో ఇఫ్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ L1 L2 plus M1 M2 plus N1 N2 is equal to 0, cos π/2 is 0, రైట్? సో ఎప్పుడైనా మనకి లైన్స్ పర్పెండిక్యులర్ కాదని టెస్ట్ చేయాలంటే దాని డైరెక్షనల్ కొసైన్స్ ఈ రిలేషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్? సో ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా ఉంది, అది లెగ్రేంజెస్ ఐడెంటిటీ. లెగ్రేంజెస్ ఐడెంటిటీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేం చూడండి, ఇక్కడ A1 square plus B1 square plus C1 square into A2 square plus B2 square plus C2 square minus A1 A2 plus B1 B2 plus C1 C2 whole square is equal to sigma A1 B2 minus A2 B1 whole square. Sigma అంటే ఓకే A1 B2 minus A2 B1 whole square plus A1 C2 minus A2 C1 whole square plus B1 C2 minus B2 C1 whole square. ఇవన్నీ వస్తాయి అందులో, రైట్?
సో దిస్ ఇస్ లగ్రాంజెస్ ఐడెంటిటీ. అలాగే మనకి కాస్ ఇటా వచ్చింది. సో సైన్ ఇటా అండ్ టాన్ ఇటా కూడా ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, సో టాన్ ఇటా ఫార్ములా ఏంటంటే సైన్ బై కాస్. సో సైన్ బై కాస్, రైట్. ఓకే, సో సేమ్ ఫార్ములాస్ మనం వెక్టర్స్లో కూడా నేర్చుకున్నాం, కాస్ ఇటా ఫార్ములా, రైట్. సో లగ్రాంజెస్ ఐడెంటిటీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమున్నాయి? సో సైన్ ఇటా టాన్ ఇటా ఫార్ములాస్. ఓకే, సో ఇఫ్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షనల్ రేషియోస్. అయితే ఇప్పుడు వరకు మనం డైరెక్షనల్ కొసైన్స్ గురించి నేర్చుకున్నాం, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2, రైట్. అయితే మనకు ఇప్పుడు డైరెక్షనల్ రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలాగంటే డైరెక్షన్ రేషియోస్ ఇచ్చినప్పుడు ఓకే, సో ఆ డైరెక్షనల్ కొసైన్స్ తీసుకురావాలి ఫస్ట్. సో ఇది డైరెక్షనల్ కొసైన్స్ అవుతాయి ఫస్ట్ లైన్కి A1 B1 C1 కానీ పాయింట్కి. సో దీనికి A2/√A². సో సేమ్. సో డైరెక్షనల్ రేషియోస్ ఇచ్చినా సరే డైరెక్షనల్ కొసైన్స్ తీసుకొచ్చి దానికి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కడతాం. అయితే డైరెక్షనల్ కొసైన్స్ కన్నా డైరెక్షనల్ రేషియోస్ కన్నా ఒకటే యాంగిల్ ఉంటుంది కాబట్టి, ఎందుకు రెండు ఒకటే డైరెక్షన్ వెళ్తున్నాయి, ఆ డిఆర్స్ డైరెక్షన్ డీసీస్ ఉన్నాయి. డీసీని మల్టిప్లై చేస్తేనే మనకి డిఆర్స్ వస్తాయి కదా. ఐ టోల్డ్ యూ మల్టిపుల్స్ ఆఫ్ డీసీస్ ఆర్ డిఆర్స్. సో డీసీస్కి డిఆర్స్కి డైరెక్షన్స్ ఒకటే ఉంటాయి కాబట్టి యాంగిల్ బిట్వీన్ డిఆర్స్ కట్టినా యాంగిల్ బిట్వీన్ డీసీస్ కట్టినా రెండు ఒకటే అవుతాయి, రైట్. సో డైరెక్ట్గా వీటికే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ చేసేసినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షనల్ కొసైన్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ డైరెక్షనల్ రేషియోస్ రెండు ఒకటే కాబట్టి అలా చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా, రైట్. ఓకే పీపుల్, సో చూడండి అందుకే చూడండి కాస్ట్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై. అయితే ఇందాక మనం చూసుకున్న డైరెక్షనల్ కొసైన్స్లో ఈ టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం, √L1² ప్లస్ M1² ప్లస్ N1². డైరెక్షనల్ కొసైన్స్కి అది 1 అయిపోతుంది. సో ఈ డినామినేటర్ ఈ 2 టర్మ్స్ మనకి అక్కడ కనిపించవు, ఉన్నా సరే కనిపించవు, అంటే 1 అయిపోతున్నది డైరెక్ట్గా. సో డైరెక్షనల్ రేషియోస్లో అవి 1 అవ్వవు కాబట్టి ఈ రెండు టర్మ్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. ఓకేనా, డోంట్ ఫర్గెట్ అబౌట్ దట్. ఇక్కడ కూడా డినామినేటర్స్లో. నెక్స్ట్, ఇఫ్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ మళ్ళీ సేమ్ θ ఈక్వల్ π/2. సో A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఇస్ ఈక్వల్ టు 0. సింపుల్గా చెప్పాలండి అన్నది డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఇస్ 0. గుర్తుందా? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఇస్ 0. ఇగో సేమ్ ఫార్ములా A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అక్కడ కూడా, రైట్. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఇస్ 0. ప్యారలల్ వెక్టర్స్ లేదంటే ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు A1/A2 ఇస్ ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. ఇక్కడికి 2D జామెట్రీ కూడా సేమ్ ఫార్ములా, ఎక్స్టెన్షన్ టు C1/C2. ఓకే, రైట్. యూనిట్ వెక్టర్ నేర్చుకున్నాం. ఓకే, డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్ నేర్చుకున్నాం. గుడ్. ఇంకేమున్నాయి? ఫైండ్ ద డిఆర్స్ అండ్ డీస్ ఆఫ్ ద లైన్ జాయిన్ ద పాయింట్స్ 4 -7 3 6 -5 2. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చాడంటే ఫస్ట్ డిఆర్స్ కావాలి. ఫస్ట్ డిఆర్స్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, డిఆర్స్ ఏమవుతుంది? 6 - 4 2 -5 -7 ఎంత -2 -5 -7 7 -5 2 2 -3 is -1. ఇవి డిఆర్స్. సో డీసీస్ ఎలా వస్తాయి? జస్ట్ డివైడ్ విత్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, అంటే 2/√2² ప్లస్ 2² ప్లస్ 1 4 ప్లస్ 4 8 8 ప్లస్ 1 9 అంటే 3. సో ఇది కూడా 2/√9, అలాగే ఇది కూడా -1/√9. √9 అంటే 3, రైట్. సో 2/3 2/3 -1/3 అయిపోయిందా? ఈజీ, సింపుల్. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద డీసీస్ ఆఫ్ ఎ లైన్. If the DCs of a line are proportional to 1 to -1, find its DCs. DCs of a line are proportional అంటే సింపుల్గా మనకి డైరెక్షనల్ రేషియోస్ ఇచ్చాడు. సో డైరెక్షనల్ రేషియో నుంచి డైరెక్షనల్ కొసైన్స్ ఎలా కనబడతాం? సింపుల్గా డివైడ్ విత్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ 1/√1² ప్లస్ 2² ప్లస్ 1 6 1/6 -2/√6 1/√6. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ రెండు పెట్టాలి, రైట్. ప్యారలల్ అన్నాడు కానీ డైరెక్షన్ నుంచి మెన్షన్ చేయలేదు. సో ప్లస్తో వెళ్ళినవి మైనస్తో వెళ్ళినవి రెండు కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, షో దట్ ద లైన్ జాయినింగ్ 0 1 2 3 4 8 ఇస్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్. సో ప్యారలల్ అన్నాము అంటే దాని డైరెక్షనల్ కొసైన్స్ అండ్ డైరెక్షనల్ రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. డైరెక్షన్ కొసైన్స్ ఈక్వల్ అవుతాయి కానీ డైరెక్షన్ రేషియోస్ ఈక్వల్ అవ్వకపోయినా ఇఫ్ దే ఆర్ ప్రపోర్షనల్, అంటే ఫస్ట్ దాని డైరెక్షన్ కొసైన్స్ వచ్చే 2 3 4 వచ్చింది, సెకండ్ దానిది 2 3 6 3 3 9 4 3 12 వచ్చింది. సో బోత్ ఆర్ సేమ్, జస్ట్ మల్టిపుల్స్ కదా, మల్టిపుల్స్ కాబట్టి దే విల్ బి సేమ్.
రైట్. సో దీనికి ఏంటి, పీక్యూకి డైరెక్షనల్ రేషియోస్ కనిపెట్టండి, అలాగే ఆర్ఎస్కి డైరెక్షనల్ రేషియోస్ కనిపెట్టండి. ఇఫ్ దీస్ ఆర్ ఫాలోయింగ్ యాజ్ అ మల్టిపుల్ ఆఫ్ వన్ అనదర్, అప్పుడు మనం డైరెక్ట్గా ఎస్ దే ఆర్ ప్యారలల్ అని చెప్పేయచ్చు. ఓకేనా? రైట్. ఇంకేమున్నాయి మనకి? రైట్. సో పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఏమవుతుంది, a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, దీని డైరెక్షన్ రేషియోస్, దాని డైరెక్షన్ రేషియోస్, లేదా డైరెక్షన్ కొసైన్స్ దేంతో చేయొచ్చు. ఆల్ రైట్. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది మనకి? ఇక్కడ ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, యూ క్యాన్ ప్రాక్టీస్ దెమ్. ఓకే. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ అండర్ గివెన్ కండిషన్స్. మనం ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఎక్కడ, మనం వెక్టర్స్లో ఒక నేర్చుకున్నాం ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అనేది. ఓకే, సో ఇక్కడ మనం మళ్ళీ ఏం నేర్చుకుంటాం అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ అండర్ గివెన్ కండిషన్స్. సారీ, రైట్. సో let us consider equation of the plane passing through a given point and perpendicular to given line. చూడండి, పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ అన్నాడు x1 y1 z1 అనే పాయింట్, పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్. లైన్ ఇచ్చాడు అంటే దాని డైరెక్షన్ రేషియోస్ కూడా ఉన్నట్టే కదా. లైన్ ఈక్వేషన్ ఇచ్చాడంటే ఆ లైన్ ఎటు వెళ్తుంది, దాని డైరెక్షన్ రేషియోస్ తెలిసినట్టే, రైట్. సో అయితే ఇప్పుడు ఆ లైన్కి డైరెక్షన్ రేషియోస్ చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్. ఒక లైన్కి పర్పెండిక్యులర్ అంటున్నాడు. ఆ ప్లేన్ ఈక్వేషన్ కనిపెట్టాలి. ఓకే, ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ అంటే ఆ పాయింట్ మీద ప్లేన్ ఉంది అండ్ మనకు ఒక పర్పెండిక్యులర్ ఆన్ దట్ లైన్ ఇచ్చాడు. సో ఈ పర్పెండిక్యులర్కి మనం డిఆర్స్ ఏబిసి అనుకుంటే, పర్పెండిక్యులర్కి లైన్కి డిఆర్స్ ఏబిసి అనుకుంటే, చూడండి ఇదే ప్లేన్ మీద ఉన్న ఒక జనరల్ పాయింట్ XYZ అవుతుంది. ఇదే ప్లేన్ మీద ఉన్న ఒక జనరల్ పాయింట్ XYZ. సో దీని డిఆర్స్ ఏమవుతుందంటే x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 అవుతుంది. సో ఈ లైన్ ప్లేన్ పర్పెండిక్యులర్ కదా, రైట్. సారీ, ఈ లైన్ అండ్ ది ప్లేన్ పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రొడక్ట్ a టైమ్స్ ఆఫ్ x మైనస్ x1 b టైమ్స్ ఆఫ్ y మైనస్ y1, సో c టైమ్స్ ఆఫ్ z మైనస్ z1 షుడ్ బి ఈక్వల్ టు 0. చూడండి, దిస్ ఇస్ ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ x1 y1 z1 and having ABC as DRs of a perpendicular line. చాలా మంది చేసే మిస్టేక్ ఏమనుకుంటారంటే ఈక్వేషన్లో అంటే ఏబిసి అనేవి అదే ప్లేన్కి డిఆర్స్ అనుకుంటారు. కాదు, పర్పెండిక్యులర్ డిఆర్స్. అవి పర్పెండిక్యులర్ చేస్తేనే కదా డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది, రైట్. అదే ప్లేన్ మీద ఉన్న పాయింట్, అదే ప్లేన్ మీద ఉన్న డిఆర్స్ రెండు మల్టిపుల్ చేస్తే ఎందుకు యాంగిల్ 0 అవుతుంది, డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది, అవ్వదు కదా, రైట్. సో అందుకనే ఎప్పుడైనా మనకి ఈక్వేషన్ వచ్చి 2x ప్లస్ 3y ప్లస్ 4z ప్లస్ 6 అని కనిపించింది అనుకుందాం, ఆ 2, 3, 4 ఏమవుతాయి అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ అంటే పర్పెండిక్యులర్ లైన్. సో లైన్ ఎప్పుడైతే చూస్తామో డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ మనకి తెలిసినట్టే, ఆ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ మనకి తెలియవు. ఆ ప్లేన్ మీద ఉండే పాయింట్స్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ కానీ మనకి తెలియవు. పర్పెండిక్యులర్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోసే 2, 3, 4, రైట్. చాలా మంది మిస్టేక్ చేస్తారు అక్కడ, సో గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. నెక్స్ట్, సో ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ వెన్ డీసీస్ ఆఫ్ నార్మల్, చూడండి డీసీస్ ఆఫ్ నార్మల్, డీసీస్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్ ఆర్ గివెన్. ఓకే, సో డీసీస్ ఇచ్చాడు LX ప్లస్ LMN. సో డైరెక్షనల్ రేషియోస్ ఆఫ్ నార్మల్, అదే పాయింట్ చెప్తున్నా అక్కడ. ఇందాక డైరెక్షన్ రేషియోస్ ఇవ్వలేదు, కానీ ఏబిసి విల్ బి ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ పర్పెండిక్యులర్. ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తే దాని ఈక్వేషన్ ఏమవుతుంది, LX ప్లస్ MY ప్లస్ NZ ఇస్ ఈక్వల్ టు P అవుతుంది. P is the perpendicular distance. Okay, right. Next, ఇంకేమన్నా మన దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ నాన్ కొలీనియర్ కాబట్టి నాన్ కొలీనియర్ అయితే దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇలా రాయొచ్చు అన్నమాట. ఓకే, x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 అండ్ అదర్ థింగ్స్. నెక్స్ట్, the equation LX plus MY plus NZ equal P is called the normal form. Okay,
నార్మల్ ఫామ్. హియర్ LMN ఆర్ ద డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్. అది గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు చెప్తున్నా. దట్ ఈస్ ద నార్మల్ టు ద ప్లేన్ ఫ్రమ్ ఆరిజిన్. అండ్ P ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. P పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి P ఎప్పుడు కూడా పాజిటివ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, LX ప్లస్ MY ప్లస్ NZ ఇస్ ఈక్వల్ టు P మనకి ఫర్ ఎగ్జాంపుల్ -4 ఇచ్చాడు అనుకుందాం డిస్టెన్స్. ఓకే, కానీ ఆ మైనస్ ఇటు పెట్టి -LX -MY -NZ ఈక్వల్ టు 4 అని చేసుకుని ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ అనుకుని క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే P పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. ఓకే, అక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేస్తారు కావాలనే. రైట్, so every equation of first degree represents a plane equation of plane passing to x1 y1 z1. Okay, right, and this is LX plus MY plus NZ equal to P. Same points once again. ఇంకేమున్నాయి మన దగ్గర? Okay, every equation of first degree in x y z, same point repeated, sorry for that. Okay, the equation of plane in normal form, right? Okay, ఇదే చెప్తున్నా. సో ఈ D అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ అయ్యేలాగా మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు ముందుకెళ్ళాలి. ఓకే, సో సైన్ షుడ్ బి చూసన్ సచ్ దట్ ప్లస్ ఆర్ మైనస్ D బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇస్ ఆల్వేస్ అ పాజిటివ్. ఈ డివైడ్ బై ఎందుకు వచ్చింటే మనం ఇప్పటివరకు LMN అనేవి DCs అనుకుని చేసాము. సో ఆ DCస్కి తగ్గట్టుగా A బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ విల్ బి ద DC, రైట్. మళ్ళీ ఇది కూడా ఒక DC అవుతుంది, ఇది కూడా ఒక DC అవుతుంది. సేమ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABC ఉన్నాయనుకోండి, ఇది రాయండి. LMN ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా రాస్తాను. డినామినేటర్స్ అన్నీ అవసరం లేదు, డినామినేటర్స్ అన్ని 1 అయిపోతాయి, ఈక్వల్ టు 1 అయిపోతాయి. ఓకేనా, రైట్. అండ్ దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఫార్ములా ఫ్రమ్ ద ప్లేన్ టు ఆరిజిన్. మనం ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్ mod C బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ నేర్చుకున్నాం 2Dలో, రైట్. ద సేమ్ రెప్లికా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయా? రైట్, సో లెట్ us reduce the equation of a plane to the normal form. సో చూడండి, ఈ ప్లేన్ ఈక్వేషన్ నార్మల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలంటే x ప్లస్ 2y మైనస్ 2z ఇస్ ఈక్వల్ 9 పెట్టి డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో x బై రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 4 1 ప్లస్ 4 ప్లస్ 4 రూట్ 9 x బై 9 3. ఓకే, x బై 9 3. సో x బై 3 ప్లస్ 2y బై 3 minus 2z by 3 is equal to 9 by 3, 3. Okay, so this will be the normal form. L is 1 by 3. So Lx plus My plus Nz is equal to P. So 3 is the perpendicular distance from origin to that plane. అర్థమవుతుందన్నా? Right. So next, find the directional cosines of the normal to the plane and the length of perpendicular tetrahedron. Length of perpendicular 3. Okay. Directional cosines ఏమవుతుంది? 1 by 3, 2 by 3, minus 2 by 3. Directional cosines ఆఫ్ ద నార్మల్ వే మర్చిపోద్దు. మరి దీనికోసం బాబా నార్మల్ ఎక్కడి నుంచి వస్తాయా అనుకోకూడదు. ఇవే ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్ 1, 2, -2 అలాగే 9 ఇవి డైరెక్షనల్ కొసైన్స్, ఇవి 9 అనేది డైరెక్షనల్ రేషియో అని రాశారో తప్పు. ఐ మీన్ 9 అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాస్తే తప్పు. ఇవి DRs అవుతాయి, DCs కాదు. రైట్, ఓకే. నెక్స్ట్, the equation of a plane whose XYZ intercepts ఇస్తే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఈక్వేషన్ ఉంది, మేకింగ్ x ఇంటర్సెప్ట్ as A, y ఇంటర్సెప్ట్ as B. 2D జామెట్రీలో x by A plus y by B is equal to 1 అయితే మనకి 3D జామెట్రీలో x by A plus y by B plus z by C is equal to 1 అవుతుంది. ఓకే, సింపుల్. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. Okay, cos inverse a1 a2 plus b1 b2 plus c1 c2 by root a1 square plus b1 square plus c1 square root a2 square plus b2 square plus c2 square. Right, perpendicular same, మళ్ళీ ఆ న్యూమరేటర్ 0 అవ్వాలి. రైట్, parallel planes a1 by a2 is equal b1 by b2 is equal c1 by c2. అర్థమవుతుందని ఇవన్నీ ప్లేన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే, రైట్. రైట్, సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ప్యారలల్ టు దిస్ ఏమవుతుందంటే జస్ట్ కాన్స్టెంట్ లో డిఫర్ అవుతుంది. ఓకే, మిగతా ఏబిసి సేమ్ ఉంటే దోస్ ఆర్ ప్యారలల్ ప్లేన్స్. రైట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్ ఈస్ 2, 3, -6. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి ప్లేన్ ఈక్వేషన్ కనిపెట్టాలి. ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే దీని ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమవుతుందంటే 2, 3, -5. అంటే సింపుల్గా 2, 3, -5 అనేది ఒక పాయింట్ కింద ఇచ్చేసాడు, పాయింట్ ఆన్ ద ప్లేన్. సో
మనం ఎప్పుడైతే ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి టైమ్స్ ఆఫ్ y మైనస్ y1 ప్లస్ సి టైమ్స్ ఆఫ్ z మైనస్ z1 ఇస్ ఈక్వల్ టు 0 అనేది నేర్చుకుంటున్నామో ఆ x1 y1 z1 అనేది 0.23 మైనస్ 5. ఏబీసీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ క్వశ్చన్కి ఏబీసీ ఆర్ నథింగ్ బట్ ద సేమ్ పాయింట్, అంటే డైరెక్షనల్ రేషియోస్. డైరెక్షనల్ రేషియోస్ ఏమవుతుంది? సేమ్ 2 మైనస్ 0, 3 మైనస్ 0, మైనస్ 5 మైనస్ 0. సో సేమ్ పాయింట్. సో ఏబీసీ కూడా x1 y1 z1 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అదొకటి జాగ్రత్త చూసుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. రైట్, సో మనకి ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. రైట్, ఐ మీన్ ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. సో యూ కెన్ ఆల్ ట్రై దాట్. క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉంటాయి పీపుల్, పీపీటీలోనే. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, రైట్. సో ఐ థింక్ విత్ దాట్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ ఎండ్ ద క్లాస్ ఫర్ టుడే. సో మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం? 3D కోఆర్డినేట్స్ నేర్చుకున్నాం, సెక్షన్ ఫార్ములా నేర్చుకున్నాం, DCs అండ్ DRs నేర్చుకున్నాం. రైట్, ఈక్వేషన్ ఆఫ్ అ ప్లేన్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా? ఫైన్ పీపుల్. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ డిఫికల్ట్ టాపిక్. ఐఎమ్ సేయింగ్ ఈజీ. వెక్టర్స్ వస్తే వెక్టర్స్ నుంచి 3D జామెట్రీ చాలా 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 ఈజీగా చేయొచ్చు. రైట్, సో ఈ రెండు టాపిక్ కూడా వెక్టర్స్ అండ్ 3D ఎప్పుడు కూడా జాయింట్గా వస్తాయి. అండ్ క్వశ్చన్స్ కూడా మేబీ దే క్యాన్ బి ఆస్డ్ లింకింగ్ వన్ టు ద అదర్. ఓకే, వెక్టర్ ఇచ్చి 3Dలో క్వశ్చన్ అడగచ్చు, 3D ఇచ్చి వెక్టర్లో క్వశ్చన్ అడగచ్చు. రైట్, అలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సో I think with this we are going to end this and we'll meet again. Okay, thank you so much.